బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి? ఈ మాట వింటే చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు. బైబిల్ అంటే ఏమిటండి? అదేం ప్రశ్న? పైగా దాన్ని ఎలా చదవటం ఏమిటి? ఎన్నో సంవత్సరాల నుంచి మేము బైబిల్ చదువుతున్నాము, ఆ మాత్రం మాకు బైబిల్ చదవటం తెలియదు అనుకుంటున్నారా? ఈ పాఠం మీరు అన్నట్టుగానే విచిత్రంగానే ఉన్నది, చాలా సిల్లీగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే అని మీరు అనుకోవచ్చు. దేవుని పిల్లారా, ప్రపంచానికి బైబిల్ ఎంతవరకు తెలిసింది అన్నది ఈ పాఠం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. బైబిల్ సాక్షాత్తు దేవుడు తన పిల్లలకు వ్రాయించి ఇచ్చిన ఆయన మనస్సు. దేవుని మనస్సు బైబిల్ అంటే. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనం ఈ లోకంలో భూమి మీద బ్రతుకుతున్నాం. ఆయన తన పిల్లలకు ఎన్నో చెప్పాలి, వాళ్ళతో ఎన్నో మాట్లాడాలి, వాళ్ళకి ఎన్నో జాగ్రత్తలు చెప్పాలి. తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో నేర్పించాలి. ఎలా చెబుతాడు? ఆయన కనిపించాడు అనుకోండి, భస్మీపట్లం అయిపోతుంది మొత్తం అంతా. కాబట్టి ఆయన కనపడి చెప్పలేడు. ఆయన మాట్లాడేసాడు అనుకోండి, మొత్తం భూమి పిండి కింద రాలిపోతుంది, ఎక్కడికక్కడ మైనవలా కరిగిపోతుంది దేవుడు మాట్లాడితే. కాబట్టి ఆయన డైరెక్ట్గా మాట్లాడేసేయలేడు. కాబట్టి తన పిల్లలకు తన భావాలన్నింటినీ ఎలా చెప్పాలో అలా చెప్పి, వాటన్నిటినీ గ్రంథస్థం చేయించి, అంటే పుస్తక రూపంలో వ్రాయించి తన పిల్లల చేతులలోనికి ప్రవేశపెట్టాడు. ఈ రోజున ప్రతి క్రైస్తవుల ఇంటిలో ఒకటి కాదు కానీ ఎన్నో బైబిల్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఎవరి బైబిల్ అయినా పరిశీలించండి, కొత్తగా తళతళలాడుతూ ఉంటుంది, పైన దుమ్ము పట్టి ఉంటుంది, పేజీలు కొత్తగా ఉంటాయి, తీయలేము. పైన చూస్తే దుమ్ము పట్టి ఉంటుంది. పైన ఎందుకు దుమ్ము పట్టి ఉంటుందంటే ఎప్పుడు దాన్ని దులిపి చదవరు కాబట్టి. లోపల పేజీలు కొత్తగా ఎందుకు ఉంటాయంటే ఎప్పుడు వాటిని తిరగేయరు కాబట్టి అవి నలగవు. మరి బైబిల్ ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాము? ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామంటే ఆ మూల చీపురు ఉన్నది. ఆ మూల చీపురు ఎప్పుడు ఉపయోగిస్తాం? మనం ఉంటున్న ఇల్లు మురికిగా మారినప్పుడు మాత్రమే దాన్ని శుభ్రం చేయడానికి చీపురు ఉపయోగించి దాని అవసరం తీరిన తర్వాత తీసుకెళ్లి పక్కన పెట్టేసేస్తాం. అలాగే బైబిల్ని క్రైస్తవుడు ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడు అంటే శుక్రవారం, ఇండియాలో అయితే ఆదివారం. ఎందుకు? ఆ రోజున చర్చికి వెళ్తాం కాబట్టి ఆ రోజున తీస్తాం, దొరుకుతాం, దాన్ని చర్చికి పట్టుకెళ్తాం, కాసేపు అక్కడ చదువుతాం, పట్టుకొచ్చి మళ్ళీ దాన్ని యథా ప్లేస్లో పెట్టేసేస్తాం. ముట్టుకోం. అందులో ఏముందో మనకు తెలియదు, అందులో ఏం రాయబడిందో మనకు అనవసరం. కాబట్టి దేవుని ఆలోచనలు, దేవుని భావాలు, దేవుని ఉద్దేశాలు అనేవి ఈరోజు క్రైస్తవులకు అర్థం కాలేదు అని మనం చెప్పాలి. ఎలా చెప్పగలరండి అర్థం కాలేదని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే, దేవుని ఉద్దేశాలే కనుక అర్థమైతే ఈరోజు క్రైస్తవులు 3000 శాఖలుగా విడిపోయి ఉండేవారు కాదండి. 3000 శాఖలు ఒక్క క్రైస్తవ్యంలో ఉన్నాయి. తెలుసా మీకు? క్రైస్తవ్యంలో లూథరన్, పెంతెకోస్తు, బాప్టిస్టు, ఇంకా ఎన్నున్నాయి, రోమన్ క్యాథలిక్, ఆర్సీఎం, అది ఇది. ఎక్కడ మీరు ఏ క్రైస్తవులండి అంటే, మీరు ఏ క్రైస్తవులండి? ఏ క్రైస్తవులా? ఏ క్రైస్తవులని బైబిల్లో ఉందా? క్రైస్తవుడు అని బైబిల్లో ఉందా? మేము ఆర్సీఎం క్రైస్తవులం అండి, మేము లూథరన్ క్రైస్తవులం అండి, మేము బాప్టిస్ట్ క్రైస్తవులం అండి. ఇన్ని రకాలుగా ఎందుకు? ఉన్న బైబిల్ ఒకటి, ఉన్న విశ్వాసం ఒక్కటైనప్పుడు ఇన్ని రకాలుగా క్రైస్తవులు ఎందుకు విడిపోయారు అని ఆలోచిస్తే దొరికే ఒకే ఒక్క సమాధానం, బైబిల్ చదవటం క్రైస్తవులకు తెలియలేదు. తెలుసా మీకు? బైబిల్ చదవటం తెలియలేదు. బైబిల్ చదవటం వరకు ఎందుకు పక్కన పెట్టి చేద్దాం, బైబిల్ అంటే ఏంటో తెలియలేదు. బైబిల్ అంటే ఏమిటండి? ఇంతకుముందు పాఠం విన్నవాళ్ళు మాట్లాడకండి, కొత్త వాళ్ళు ఆలోచించండి. బైబిల్ అనగానేమి? అందరూ పాఠం విన్నవాళ్ళైనా పోయినసారి. బైబిల్ అనగానేమి? ఏమండి,
బైబిల్ అనే సంగతి అనే మాటకు అర్థం క్రైస్తవులకు తెలియదని తెలిసిపోయి ఒకడు లైఫ్ టైం ఛాలెంజ్ విసిరాడండి. ఏంటో తెలుసా అండి? బైబిల్ అనే పదాన్ని కనుక నువ్వు బైబిల్లో చూపించగలిగితే, బైబిల్ అనే పదాన్ని కనుక నువ్వు బైబిల్లో చూపించు, నీకు ఎంత టైం ఇస్తున్నానో తెలుసా? నీ జీవితకాలం నేను నీకు టైం ఇస్తున్నాను, లైఫ్ టైం ఛాలెంజ్ అన్నాడు. చూస్తారా? చూడండి, సౌండ్ రావట్లేదు. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఇతని పేరు ఇమ్రాన్. UIRC, యునైటెడ్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, దానికి ఇతను అధ్యక్షుడండి. ఇతనికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్ రంజిత్ ఓఫర్ అనే ఆయనకి ఇస్లాము మరియు క్రైస్తవ్యం అనే దాని మీద ఒక పోటీ జరిగింది హైదరాబాద్లో. ఆ సందర్భంలో ఇతను రంజిత్ ఓఫర్ అనే ఆయనకి చేస్తున్న సవాలు, విసురుతున్న సవాలు ఎలా ఉందో చూడండి ఒకసారి. పాస్పోర్ట్ ఎనీ బైబిల్, ప్రపంచంలో ఉన్న అన్ని బైబిల్లో ఏ బైబిల్ నుంచి అయినా సరే బైబిల్ అనే పదాన్ని నాకు చూపించు అన్నాడు. షో మీ ఫ్రమ్ ఎనీ బైబిల్, ఎనీ బైబిల్, ఏ బైబిల్ నుంచి. ఎందుకంటే మనకి ఎన్ని బైబిల్ ఉన్నాయండి? RCM వాళ్ళది ఒక బైబిల్, అవునా? ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి బైబిల్స్లోను? ప్రొటెస్టెంట్దా, క్యాథలిక్ అనువాదం ఒకటి, ప్రొటెస్టెంట్ బైబిల్ ఒకటి, కింగ్ జేమ్స్ వెర్షన్ ఒకటి, ఇంటర్నేషనల్ వెర్షన్ ఒకటి, గిడియన్ వెర్షన్ ఒకటి, ఇలాగ ఎన్నో రకాల బైబిల్ ప్రపంచంలో ఈరోజు ముద్రింపబడి ప్రాచుర్యంలో ఉన్నాయండి. అందుకే అంటున్నాడు, ఏ బైబిల్ నుంచి అని, ఎనీ బైబిల్ నుంచి బైబిలు అనే పదాన్ని నువ్వు చూపించన్నాడండి అని. మళ్ళీ ఒకసారి చూడండి, జాగ్రత్త చూడండి. నేను నా జీవితకాలం ఛాలెంజ్ విసురుతున్నా, లైఫ్ టైం ఛాలెంజ్, బైబిల్ అనే పదాన్ని బైబిల్లోంచి చూపించండి అని అడిగాడంటే. ఏమండి, అతను తెల్లమోకం వేసుకొని అలా చూస్తూ ఉండిపోయాడంతే. ఎందుకంటే బైబిల్ అనే పదానికి అర్థం ఏమిటనేది ఎవరో తెలుసుకోలేకపోయారు. అంత ఆలోచన పట్టలేదండి, అంత అవసరం అనిపించలేదు ఎవరికి. ఓకే, బైబిల్ మనం చదువుతున్న ఈ బైబిల్ అనే దానికి అర్థం తెలుసుకోవాల్సినంత అవసరం లేదనుకున్నారండి. మరి ఎందుకు అవసరమైందంటే బైబిల్, ఇంతకుముందు చెప్పాను కదండి, అవసరాల కోసమే దేవుడు ఆయన రాయించిన పుస్తకం అవసరమైంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఈ బైబిల్ అనే మాట ఇంగ్లీషు పదము. తెలుగులో మనం దీనిని బైబిలు అంటున్నాము. బైబిల్ అనే ఇంగ్లీష్ పదం బిబ్లియాస్ అనే గ్రీకు పదం నుంచి సంగ్రహించడం జరిగింది. రాసుకోండి, బిబ్లియాస్ లేదా బిబ్లియా అనే గ్రీకు పదం నుంచి సంగ్రహించడం జరిగింది. గ్రీకు భాషలో బిబ్లియా అనే పదానికి అర్థం ఏంటో తెలుసా అండి? పుస్తకము లేదా గ్రంథము. బిబ్లియా అంటే పుస్తకము లేదా గ్రంథము. బిబ్లియాస్ అంటే పుస్తకములు లేదా గ్రంథములు లేదా పుస్తకముల సముదాయము అని అర్థము, బహువచనం. కాబట్టి గ్రీకు భాషలో బిబ్లియాస్, ఇంగ్లీష్ వెళ్ళేటప్పటికి బైబిల్. ఇంతకీ బైబిల్ అనే పదానికి అర్థం ఏమిటి? పుస్తకము లేదా గ్రంథము. బైబిల్ అంటే గ్రంథము అని అర్థం అండి. గ్రంథము లేదా పుస్తకముల సముదాయము అని అర్థం బైబిల్. ఎంత సింపుల్గా ఉంది చూసారా అండి? ఇప్పుడు బైబిల్ అనగా పుస్తకము లేదా గ్రంథము అనే మాట ఈ గ్రంథములో అంటే ఈ బైబిల్లో ఉందా లేదా అది వాడు విసిన ఛాలెంజ్. ఇప్పుడు బైబిల్ అనే పదాన్ని అంటే గ్రంథము అనే పదాన్ని, పుస్తకము అనే పదాన్ని బైబిల్ నుంచి చూపించాలి, అదే వాడు అడిగింది. అవునా? మరి ఈ బైబిల్ అనే లేదా పుస్తకము అనే ఈ మాట
ఉందా లేదా ఈ పుస్తకంలో? ఉంది. ఎక్కడుండి ఉంటుంది? చాలా చోట్ల ఉంది. ఎందుకంటే బైబిల్ అనే పదానికి అర్థం తెలిసి ఉంటే అతనికి వెంటనే దాన్ని చూపించి ఉండేవాడు. చూడండి ఎక్కడుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో అన్నాడు. చూడండి, గ్రంథపు చుట్ట, గ్రంథపు చుట్ట, గ్రంథపు చుట్ట, గ్రంథము. ఇప్పుడు బైబిల్ అనగా బిబ్లియాస్ అంటే గ్రంథము లేదా పుస్తకము అనగా బైబిల్ అనే మాట బైబిల్లో ఉందా లేదా? ఏమండి? అయిందా? ఉందా అండి లేదా? బైబిల్ అనే పదము బైబిల్లో ఉందా లేదా? బైబిల్ అనే పదానికి అర్థం ఏమిటి? గ్రంథము లేదా పుస్తకము. బైబిల్ అనగా గ్రంథము లేదా పుస్తకము అనే మాట ఈ గ్రంథంలో అంటే ఈ బైబిల్లో ఉందా లేదా? ఉంది. ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథము అన్నాడు. చూడండి, యెహోవా గ్రంథము, గ్రంథము. బైబిల్ అంటే గ్రంథము లేదా పుస్తకం అని అర్థం. ఎంత చిన్న విషయం తెలియదా అండి? అతను ఒక బోధకుడా? ఎవరైనా అడగండి, పాస్టర్ని కోయట్లు ఎవరైనా అడిగి చూడండి, అయ్యగారు బైబిల్ అంటే ఏంటండి అని. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆయన నీకు దేవుడు బయలుపరుస్తాడంటాడు. ఎందుకంటే ఇతనికి తెలియదు కదా, తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. మరి ఏం చెప్తారు పొద్దునుంచి సాయంత్రం వరకు అంటే? ఏదో చెప్తారు, ఏదో చెప్పుకుంటూ వెళుతుంటారు. కానీ మనం చదువుతున్న బైబిల్ అనే పదానికి అర్థమే తెలియ చెప్పరు. కాబట్టి దేవుని పిల్లారా, బైబిల్ అనేది యెహోవా గ్రంథము అంటే దేవుడు మానవాళికి వ్రాయించి ఇచ్చిన గ్రంథము. దీనిని దాదాపు 40 నుంచి 42 మంది భక్తులు, 40 నుంచి 42 లేదా 40 నుంచి 45 మంది భక్తులు ఆయా కాలాలలో దీన్ని వ్రాయటం అనేది జరిగింది. బైబిల్ చరిత్రలోని కనుక వెళితే 40 నుంచి 45 మంది భక్తులు దీనిని వ్రాశారు. వీళ్ళందరూ ఒకే కాలానికి చెందినవారు కాదండి. ఈ బైబిల్ రాయడానికి దాదాపు 1600 సంవత్సరాల కాలం పట్టింది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం అంటే క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 100 సంవత్సరాల లోపు ఈ బైబిల్ అనే దానిని వ్రాసి పూర్తి చేయడం అనేది జరిగింది. అంటే దాదాపుగా 1600 సంవత్సరాల కాలంలో బైబిల్ వ్రాశారు. వ్రాసిన వాళ్ళు ఒక్కళ్ళు కాదండి, ఒక్కళ్ళు కాదు. అందరూ ఒక చోట కూర్చుని ఇలా సమావేశమై బైబిల్ రాయలేదండి. భారత రాజ్యాంగం మనకు తెలుసు. భారత రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారంటే ముసాయిదా కమిటీ అనే దాన్ని ఒకదాన్ని వేశారండి. ముసాయిదా కమిటీ భారతదేశంలో ఉన్న మేధావులను, బాగా చదువుకున్న వాళ్ళను దాదాపు 250 మంది 260 మంది వాళ్ళని సెలెక్ట్ చేసి, దేశం నుంచి ఆయా ప్రాంతాల నుంచి వారిని సెలెక్ట్ చేసి వాళ్ళందరూ ఒక చోట కూర్చుని దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాజ్యాంగాన్ని రాశారండి. భారత రాజ్యాంగం రాయడానికి పట్టిన కాలం ఇది. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి వీళ్ళు అమెరికన్ రాజ్యాంగాన్ని పరిశీలించారు, ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని పరిశీలించారు, ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని పరిశీలించారు. వాటన్నిటి నుంచి రకరకాల అంశాలను తీసుకుని వాటన్నిటినీ కలిపి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఇది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో దాదాపు 250 మంది కూర్చుని వ్రాసి పూర్తి చేసిందే భారత రాజ్యాంగం. అయితే బైబిల్ అలా రాయబడలేదండి. బైబిల్ పూర్తి చేయడానికి దాదాపు 1600 సంవత్సరాల కాలం పట్టింది. 1600 సంవత్సరాలు. దాదాపు 40 నుంచి 45 మంది భక్తులు దీన్ని రాశారు. అందులో ఒక మోషే ఉన్నాడు. మోషే కాండాలను రాశాడు, మనకు తెలుసు 5 కాండాలని. తర్వాత మరికొన్ని భాగాలు, యెషయా కొంత రాశారు, సొలొమోను గారు మరికొంత రాశారు, దావీదు గారు కొన్ని రచించారు, హిజ్కియా కొన్ని, యెహెజ్కేలు కొన్ని,
ఇర్మియా కొన్ని, జకర్యా కొన్ని, ఇలాగా అనేక మంది భక్తులు పాత నిబంధన కాలంలో అనేక భాగాలను రాశారండి. వీళ్ళందరూ ఒక కాలానికి చెందిన వారు కాదు. యెషయా గారు కాండాలు రాశారు. ఈ కాండాలను ఆయన క్రీస్తు పూర్వం అంటే యేసుక్రీస్తు గారు రావటానికి 1500 సంవత్సరాల క్రితం ఆయన కాండాలను రాశారు. ఇకపోతే సొలొమోను గారు లేదా దావీదు గారు వీళ్ళు క్రీస్తు పూర్వం దాదాపు 800 సంవత్సరాల కాలములో వారు రాయవలసిన దానిని వాళ్ళు రాశారు. తర్వాత కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి అంటే యేసుక్రీస్తు గారు ఎప్పుడు వచ్చారు? యేసుక్రీస్తు గారు వచ్చి ఎంతకాలం అయింది ఈ లోకానికి? ఈ రోజుకి 2013 సంవత్సరాల 11 నెలల ఎన్నో తారీఖు 9 రోజులు అయిందండి. ఈ యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత కొత్త నిబంధన అనే దాన్ని రాయడం జరిగింది. మత్తయి గారు కొంత రాశారు, మార్కు గారు కొంత రాశారు, లూకా గారు కొంత రాశారు, యోహాను గారు కొంత రాశారు. తర్వాత పౌలు గారు మరికొంత భాగాన్ని రాస్తే తర్వాత యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాశారు. తర్వాత యూదా, యాకోబు, పేతురు గారు, ఇలా అనేక మంది, దాదాపు కొత్త నిబంధన నుంచి 8 మంది రాస్తే పాత నిబంధన నుంచి 38 నుంచి 32, 33 ఆ సంఖ్యలో భక్తులు దీన్ని రాయటం జరిగింది. వీళ్ళందరూ ఒకే కాలానికి చెందిన వారు కాదు, ఒకే నేపథ్యం నుంచి వచ్చిన వారు కాదు. మోషే ఉన్నాడండి. మోషే ఒక నాయకుడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలస్తీనా ప్రవహించే పాలస్తీనా దేశానికి తీసుకెళ్ళి వెళ్ళినవాడు. ఆయన చేత కొన్ని భాగాలు రాయించాడు దేవుడు. అలాగే యెషయా అనే ఆయన ఒక ప్రవక్త, ఆయన చేత కొన్ని విషయాలు రాయించాడు. సొలొమోను అనే ఆయన రాజు, దావీదు ఆయన రాజు, దావీదు ద్వారా కొన్ని విషయాలు, సొలొమోను ద్వారా కొన్ని విషయాలు రాయించాడు. యజ్రా అనే ఆయన ఒక శాస్త్రి, ధర్మశాస్త్రానికి వాటి ప్రతులు రాసి ఆయన యజ్రా గారు. అలాగే దానియేలు ప్రధానమంత్రిగా వ్యవహరించిన వాడు. ఇకపోతే మత్తయి గారు మనకు తెలుసు కదండి, సుంకరి అయిన మత్తయ్య అంటాడు, అంటే ట్యాక్స్ పన్ను వసూలు చేసేవారు మత్తయ్య. అలాగే లూకా గారు ఉన్నారు. లూకా గారు ఎవరో తెలుసా మీ అందరికీ? వైద్యుడు, ఆయన ఒక డాక్టర్ లూకా. ఇకపోతే పౌలు మనకు తెలుసు, పౌలు గారి సంగతి తెలుసు, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వాడు. ఇలాగా అనేక మంది భక్తుల ద్వారా దేవుడు తాను చెప్పదలుచుకున్న మాటలు చెప్పాడు. ఏమండి, వీళ్ళందరూ ఆయా కాలాలలో, ఆయా ప్రాంతాలకు, ఆయా భాషలకు, ఆయా వృత్తులకు, ఆయా సంస్కృతులకు చెందిన వారు అయినప్పటికీ ఒకరు రాసిన దానికి ఒకరు వ్యతిరేకంగా రాయలేదు. అంటే ఒకడు ఒక విషయాన్ని రాస్తే మరొకడు దానికి వ్యతిరేకంగా మరొక విషయం రాయలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒకరు రాస్తే దానికి అనుకూలంగానే మరొకళ్ళు మరికొన్ని మాటలు రాశారు. వీళ్ళు ఎలా రాయగలిగారు ఇంత ఖచ్చితంగా? ఒకరికి ఒకరు సంబంధం లేకపోయినా, ఒకరు ఒక భాషకు చెందిన వారు కాకపోయినా, ఒకే ప్రాంతానికి చెందిన వారు కాకపోయినా, ఒకరు రాసిన దానికి వ్యతిరేకంగా రాయకుండా అందరూ ఒకే భావాన్ని, అందరూ ఒకే ఉద్దేశాన్ని ఎలా బయట పెట్టగలిగారు బైబిల్లో అని మనం ఆలోచిస్తేనండి, ఒక విచిత్రమైన మాట మనకి బైబిల్ నుంచి బయటకు వస్తుంది. ఎలా రాశారు వీళ్ళందరూ దీన్ని చూడండి. పేతురు గారు రాసిన పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలి. లేఖనము అంటే ఏంటో తెలుసా అండి? లిఖింపబడినది, వ్రాయబడినది. ఈ బైబిల్ అంతా కూడా వ్రాయబడింది, దీన్ని లిఖించారు. ఇది ఎలా రాశారు? మోషే తనకిష్టం వచ్చినట్టుగా రాసుకున్నాడా? తనకు నచ్చింది ఊహించి రాశాడా? ఒకడు ఊహను బట్టి పుట్టుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొట్టమొదట బైబిల్ చదివే వాళ్ళు తెలుసుకోవాలన్నాడు దేవుడు. మొట్టమొదట మీకు తెలియాల్సింది, ఎందుకంటే బైబిల్ మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఈరోజు మన ఇస్లాం సహోదరుల్ని అడిగామనుకోండి, బైబిల్ మీద అభిప్రాయం ఏంటండి? బైబిల్ మనుషులు రాసుకున్నది అంటారు వాళ్ళు. మనుషులు రాయగలరండి? మనిషి ఊహించి రాయగలడా అసలు? ఏమండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. మోషే ఊహించగలడా అండి అసలు ఏం జరిగిందో? ఊహకు అందుతుందా? దేవుడు భూమిని శూన్యములో వేలాడదీశాను అంటాడు పౌలు. శూన్యములో వేలాడదీశాను. భూమి శూన్యంలో ఉందా, లేకపోతే గాలిలో ఉందా, లేకపోతే నీళ్ళల్లో ఉందా ఎలా తెలుస్తుంది?
యోబు గారు ఊహించగలరా అసలు ఇలాంటి విషయాలను? అవునా? ఒక మనిషి ఊహించి చెప్పినది కాదు లేదా వ్రాసినది కాదు బైబిల్ అంటే అన్నాడు దేవుడు. మరి ఎలా రాశారట? ఊహించి రాయకపోతే ఎలా రాశారు? ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం కనుక మనం పరిశీలించినట్లయితే సృష్టి కార్యక్రమం అంతా ఉంటుంది. దేవుడు భూమి ఆకాశాన్ని సృజించటం, వెలుగును చీకటిని వేరు చేయటం, మొక్కలను పుట్టించటం, మనిషిని తయారు చేయటం, ఇదంతా మోషే గారికి ఎలా తెలిసింది? ఊహించాడా అంటే ఊహించలేదట. మరి ఎలా రాశాడు అంటే కిందకి చెప్తున్నాడు చూడండి. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్ఛ అంటే మనుషుని ఇష్టాన్ని బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. వ్రాసిన వాళ్ళంతా తమకు నచ్చింది రాయలేదండి, తమకు ఇష్టం వచ్చింది రాయలేదు, తాము ఊహించి రాయలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికితే వ్రాయబడిందే బైబిల్. దేవుడు రాయించాడండి. అందుకే ఒక మాట మరొక మాటకు వ్యతిరేకంగా ఉండదు ఎక్కడ. మరి ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది కదా అంటే ఇక్కడ ఇలా ఉండటానికి సరైన ఆధారం బైబిల్లో నీకు ఉంటుంది. నువ్వు చదవక నీకు అది అర్థం కాలేదు. అక్కడ అలా ఉంది కదా అంటే అక్కడ అలా ఉండటానికి దానికి సరైన ఆధారం ఉంటుంది. మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి చూడగలరా అనే పాఠాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. అంటే దేవుడిని ఎవరైనా చూడగలరా మనం చూసాం ఇక్కడ ఆ పాఠాన్ని. ఏమండి, పాత నిబంధన కాలంలో మోషే, అబ్రహాము, మిగిలిన భక్తులందరూ కూడా దేవుడితో మాట్లాడినట్టు, దేవుడు వాళ్ళకి కనిపించి మాట్లాడినట్టు ఎన్నో రిఫరెన్సెస్ మనకి పాత నిబంధన నుంచి కనిపిస్తాయి. అవునా? అదే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనుషులెవ్వరూ దేవుణ్ణి చూడలేదు అన్నాడు యేసుక్రీస్తు గారు వచ్చి. ఇదేంటి మరి అక్కడ చూశారని ఉంది, మరి చూడలేదని యేసుక్రీస్తు అనేస్తే మోషే మాట్లాడింది ఎవరితోటి? అబ్రహాం మాట్లాడింది ఎవరితోటి? అవునా కదా? మరి వాళ్ళు చూసి మాట్లాడింది ఎవరితోటి? అర్థం కాలేదండి. పాత నిబంధన కాలంలో ఉన్న వచనాన్ని చదివేసి అనుకున్నారు, ఆహా మోషే మా దేవుడికి అందరికీ కనిపించి మాట్లాడతాడు అనుకున్నారు. ఈ రోజు కూడా దేవుడు నాకు కనపడి నాతో మాట్లాడాడని చెప్తున్నారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దానికి దేవుడిచ్చిన వివరణ ఎలా ఉన్నది అనేది ఎవరికి అర్థం కాలేదండి. దేవదూతలే మాట్లాడుతున్నారు తప్పించి దేవుడు ఎక్కడా డైరెక్ట్ అవ్వలేదు అనే సంగతి తెలియలేదు ఈ ప్రపంచానికి. అంటే బైబిల్ని ఎవరూ సరిగ్గా చదవలేదు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కాబట్టి ఎవరో ఊహించి రాసింది కాదు బైబిల్ అంటే. ఎవరో ఊహించి రాసింది కాదు. సాక్షాత్తు దేవుడే తాను చెప్పదలుచుకున్న మాటలను తన ప్రవక్తలకు తెలియచేసి ప్రవక్తల ద్వారా పితరులకు అందించి ఈనాటి ప్రపంచానికి అవసరమైన మాటలన్నిటినీ గ్రంథస్థం చేయించి ఇదిగో బైబిల్ అనే పుస్తక రూపంలో మన చేతిలో పెట్టాడు దేవుడు. దీన్ని తీసుకొచ్చి ఇలా దేవుడు తన వాక్యాన్ని చెప్పటానికి, తన భావాలను తెలియచేయటానికి ఆవేశపడ్డాడండి. దేవుడు తనకున్న ఆవేశాన్ని అంతటినీ మాటలలో బైబిల్లో చూపించాడండి. దేవుని ఆవేశానికి ప్రతిరూపం బైబిల్ అంటే. అది చదివితే దేవుడు ఎంత ఫీల్ అవుతున్నాడు మానవాళి గురించి అనేది అర్థమవుతుంది. దాని గురించి వివరిస్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన పత్రిక పౌలు తిమోతికి రాస్తూ 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. కొంచెం లెంగ్తీ సబ్జెక్ట్ అండి, కాస్త ఓపికగా వినమని మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ప్రారంభించింది సో లేట్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఎలా లిఖింపబడిందటండి? దైవ ఆవేశం వలన. అంటే తన మనస్సులో ఉన్న భావాలను తన పిల్లలకు తెలియచేయటానికి దేవుడు ఆవేశపడ్డాడు, ఉద్రేకపడ్డాడు. ఆ ఉద్రేకం, ఆ ఆవేశం అంతా బైబిల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మనకి. దేవుని పిల్లారా ఆలోచించండి. ఇది బైబిల్ రాయబడిన విధానం. ఇలా రాశారండి బైబిల్ని. ఇలా రాయబడిన బైబిల్ను మరి ఎలా చదవాలి? వెళదాం, మరొక పాయింట్లోకి వెళదాం. బైబిల్ అంటే ఏమిటో చూసాం ఎంతసేపు మనం. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి? ఏమండి, ఎలా చదవటం ఏంటండి? చదవటం కూడా తెలీదా అనుకుంటారు. ఎలా చదువుతాం? ఓపెన్ చేస్తాం,
చదువుతాం. అవునా కదా? అంతే కదండి, చదివే పద్ధతి అదేనా? ప్రపంచంలో ఎవరైనా ఇలాగే చదువుతారు. యేసుక్రీస్తునందున్న జీవన కూర్చున్న వాగ్దానమును బట్టి దేవుని చిత్తం, ఇదే ఎవరైనా సరే చదివే విధానం. మరి చదవటం అంతా ఒకటైనప్పుడు బైబిల్ ఎలా చదవాలి, అదేం ప్రశ్న అని మీరు అనుకోవచ్చు. ఏమండి, ఒక్కొక్క దానిని చదవటానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా బైబిల్ ఓపెన్ చేసి చదివేటప్పటికి మాకు సరిగ్గా అర్థం కావట్లేదండి అంటారు. ఓపెన్ చేసిన వెంటనే నిద్ర వచ్చేస్తుందండి. ఎందుకు నిద్ర వస్తుందంటే అక్కడ ఏముందో మాకు సరిగ్గా అర్థం కావట్లేదు, దానివల్ల అర్థం కానిది ఆలోచించే పరిస్థితి లేక నిద్ర వచ్చేస్తుంది, దాన్ని మూసేస్తున్నామంటారు. అవునా కదా? అంటే మనకి నిద్ర పట్టట్లేదు అనుకోండి, మనకు కావాల్సిన టాబ్లెట్ ఏంటి? బైబిల్ ఓపెన్ చేస్తే చాలు, నిద్ర అదే తన్నుకొచ్చేస్తుంది, ముంచుకొచ్చేస్తుంది అనమాట. అవునా? అర్థం కాలేదు అంటే ఒక లెక్క చేస్తున్నాం. అర్థం కాలేదనుకోండి, అర్థం అయ్యేంత వరకు చేస్తాం. అవునా? ఏమండి, ఒక అడ్రస్ కనుక్కోవడానికి వెళ్తామండి, అడ్రస్ ఇది చెప్పారు, అర్థం కాలేదు, వదిలేస్తామా అని వెనక్కి వచ్చేస్తామా? నో, మళ్ళీ చెప్పండి. ఎవరినో అడుగుతాం, మరెవరినో అడుగుతాం, మొత్తానికి అడ్రస్ పట్టుకుని దాన్ని సాధించి తీరుతాం. ఈ పట్టుదల బైబిల్ మీద లేకపోయేటప్పటికీ ఏమండి, బైబిల్ ఎవ్వరికి అర్థం కాకుండా పోయింది. బైబిల్ ఎవ్వరికి అర్థం కాలేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రతి దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. లెక్కలు ఉన్నాయనుకోండి, లెక్కలు మనకు అర్థం కావాలి అంటే, లెక్కలు బాగా రావాలి అంటే ఏం చెయ్యాలి? లెక్కలు చేస్తున్న పాప, ప్రాక్టీస్ 100% కరెక్ట్. సాధన చెయ్యాలి లెక్కలు రావాలి అంటే. సాధన చేస్తే తప్ప లెక్కలు వంటబట్టమండి, లెక్కలు రావు. వెరీ గుడ్, సాధన చేస్తున్నాం. లెక్కలు సాధన చేస్తే వస్తున్నాయి కదా అని ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇంగ్లీష్ సాధన చేస్తే వస్తుందా? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఏమిటది? ఇంగ్లీష్ ఎలా వస్తుంది? ఒక భాష ఎలా వస్తుంది మనకి? మాట్లాడాలి. అరబిక్ ఎలా వస్తుంది? అరబిక్ ప్రాక్టీస్ చేశారండి ఎవరన్నా? అరబిక్ మాట్లాడేస్తున్నారు అందరూ, ఎలా వచ్చేస్తుంది? మాట్లాడటం వల్ల వచ్చేది అది అరబిక్ అనేది, భాష అనేది. అవునా? ఓకే, లెక్కలు చేస్తే వస్తున్నాయి, ఇంగ్లీష్ భాష అనేది మాట్లాడితే వస్తుంది కదా అని సైన్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మాట్లాడుతున్నాము, ప్రాక్టీస్ చేస్తుంటే సైన్స్ వస్తుందా? రాదు. సైన్స్ నేర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంది. అదేంటది? ప్రాక్టికల్స్, ప్రయోగాలు చేయాలి నువ్వు, అప్పుడే సైన్స్ అనేది అర్థమవుతుంది. ఇలా ప్రపంచంలో ప్రతి దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంటే, బైబిల్ను కూడా అర్థం చేసుకోవటానికి, బైబిల్ను కూడా చదవటానికి ఒక పద్ధతి అనే దాన్ని దేవుడు బైబిల్లో ప్రవేశపెట్టాడు. చూద్దాం అదేంటో. యెషయా గ్రంథం, ఇందాక మనం చూసింది. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి అన్నాడు. యెహోవా గ్రంథమును చదవండి అంటే బైబిల్ను చదవండి. చదువుతున్నాం. మనం చేసేది అది కదా. కానీ మధ్యలో ఒక పదాన్ని వేశాడు చూడండి, పరిశీలించి అన్నాడు. పరిశీలించి చదవటం ఏమిటి? పరిశీలించి చదవటం వేరు, మామూలుగా చదవటం వేరు. పరిశీలించటం వేరు. ఎందుకు పరిశీలించాలండి? అంత పరిశీలించి చదవవలసినంత అవసరం ఉందా బైబిల్ను? ఏం పరిశీలించాలంటే ఎందుకు పరిశీలించాలండి అన్నాం అనుకోండి, ఎందుకు పరిశీలించాలో కూడా చెబుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలోనే 28వ అధ్యాయము 13వ వచనం. 28వ అధ్యాయము 13వ వచనం. నత్తివాని పెదవుల చేతను తీశారు అందరూను. నత్తివాని పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుతున్నాడు దేవుడు. చదవండి. ఆయనను వారు వినలేకపోతున్నారు, విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. చూడండి, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ,
ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. యెహోవా వాక్యము, దేవుని మాటలు, దేవుని జ్ఞానం, దేవుడు తాను చెప్పదలుచుకున్న మాటలన్నీ కూడా కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అన్నాడు. కొంత ఇచ్చట ఉంది. దేవుడు తాను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ఒక భక్తుని ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు. మొత్తం విషయం అంతా ఆ భక్తుడి ద్వారా రాయించలేదండి. ఆ విషయానికి సంబంధించిన ఒక భాగాన్ని మరికొంతకాలం తర్వాత మరొక ప్రాంతంలో మరొక భక్తుడి ద్వారా రాయించాడు. అది ఎక్కడుంది? అది కూడా బైబిల్లోనే ఉన్నది. దానికి సంబంధించిన మరొక విషయాన్ని ఇంకా ఏమైనా మిగిలి ఉంటే దాన్ని మరికొంతకాలం తర్వాత మరొక భక్తుని ద్వారా మరొక చోట రాయించాడు. కొంత అచ్చట పెట్టాడు, కొంత ఇచ్చట పెట్టాడు. ఇలాగ బైబిల్లో ఒక విషయానికి సంబంధించిన అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ పెట్టాడండి. వీటన్నిటినీ ఒక దగ్గరకు చేర్చుకోవాలి అంటే పరిశీలన అవసరం. పరిశీలన. టీవీ ఉంది, లేకపోతే కారు ఉంది. ఒక కారు తయారు కావాలి అంటే కారు మొత్తం ఒకే చోట తయారైపోదండి. టైర్లు ఒక చోట తయారవుతాయి. టైర్లు ఎక్కడి నుంచి వస్తాయి? జపాన్ నుంచి వచ్చాయి అనుకుందాం. దానికి సంబంధించిన ఇంజిన్ అమెరికా నుంచి వస్తుంది. ఓకేనా? దానికి సంబంధించిన మిగిలిన పార్ట్లు మరొక దేశం నుంచి వస్తాయి. మేడ్ ఇన్ జపాన్, అసెంబల్డ్ ఇన్ కాలిఫోర్నియా అంటాడు. అర్థమైందా మీకు? మేడ్ ఇన్ జపాన్, అసెంబల్డ్ ఇన్ కాలిఫోర్నియా అంటాడు. ఐఫోన్లు చూసారా మీరు? మీ ఐఫోన్స్ ఉన్నాయి కదండి, ఐఫోన్స్ ఉన్నాయి కదా. ఐఫోన్స్ వెనక ఏం రాసి ఉన్నది ఎప్పుడైనా గమనించారా? యాపిల్ కంపెనీ డిజైన్డ్ ఇన్ అమెరికా, అసెంబుల్డ్ ఇన్ చైనా. అదేంటి? డిజైన్ ఇన్ అమెరికా, అమెరికాలో డిజైన్ చేశారు, కొన్ని పార్ట్లు అక్కడికి పంపిస్తారు. అక్కడ చైనాలో మరికొన్ని పార్ట్లు తయారు చేశారు. వీటన్నిటినీ కలిపి తయారు చేసింది చైనాలో. అంటే వస్తువు ఒకటే, అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ కోయిట్ ఉందండి. అవునా? కోయిట్లో ఈరోజు మనం ఫుడ్ వండుకోవాలనుకోండి, వంట చేసుకోవాలి. సరుకంతా ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ వండుతుందా? లేదండి. రైస్ ఇండియా నుంచి వస్తాయి, కొన్ని కూరగాయలు ఇండియా నుంచి వస్తాయి, కొన్ని కూరగాయలు మసీరీ నుంచి వస్తాయి, ఇంకొన్ని పప్పు దినుసులు మిగిలిన మరికొన్ని దేశాల నుంచి వస్తాయి, వాటర్ ఇంకొక దేశం నుంచి వస్తుంది, లేకపోతే నూనెలు మరొక దేశం నుంచి వస్తాయి, కోల్డ్ బ్రెజిల్ నుంచి వస్తాయి. ఇలా రకరకాల దేశాల నుంచి అక్కడక్కడక్కడక్కడ ఉన్న వస్తువులన్నీ అన్నీ ఒక చోటకి తెచ్చుకుని మనం గిన్నెలో పోస్తాం. అప్పుడు దానిలో ఉన్న ఎస్సెన్స్, సారము అనేది బయటకు వస్తుంది. అలా దేవుడు ఏం చేశాడంటే అంతా ఒక్క చోట పెట్టకుండా అక్కడక్కడక్కడక్కడ పెట్టాడు. కాబట్టి అది నీకు అర్థం కావాలి అంటే బైబిల్ మొత్తాన్ని తిరగేయాలి నాయన అన్నాడు. ఎలా ఇది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు అర్థమవుతుంది. మీ అందరికీ తెలిసిందే, ఇందాక పాటలో మీరు చూశారు, కయ్యీను హెబెలు వీళ్ళిద్దరూ ఉన్నారు. తెలుసు కదండి. కయ్యీను హెబెల్ ఎవరు? ఆదాము అవ్వలకి పుట్టిన పిల్లలు వీళ్ళు. అందులో కయ్యీను అనేవాడు పెద్దవాడు, హెబెలు అనేవాడు చిన్నవాడు. ఈ కయ్యీను హెబెలు వీళ్ళిద్దరూ కలిపి దేవునికి అర్పణ తీసుకొస్తారు. కయ్యీను తనకు నచ్చింది వాడు తీసుకొస్తాడు, హెబెలు వాడికి నచ్చింది వాడు తీసుకొస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే కయ్యీను అర్పణను స్వీకరించడు, హెబెలు అర్పణను స్వీకరిస్తాడు. ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హెబెలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చాను. కయ్యీను తెచ్చాడు, హెబెలు తెచ్చాడు. యెహోవా హెబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు? కయ్యీనుది, హెబెలుది ఎందుకు లక్ష్య పెట్టాడు? హెబెలుది లక్ష్య పెట్టడం వల్ల కయ్యీను మనస్సులో పగ పెంచుకుని హెబెలు మీద పడి వాడిని చంపేసేశాడు. దీనికి కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు కయ్యీను అర్పణను తీసుకోకపోవటమే. ఎందుకు తీసుకోలేదు కయ్యీను అర్పణను దేవుడు? ఇది ఎప్పుడైనా చదివారా అండి? ఇది ఎప్పుడైనా చదివారా? ఎందుకు తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేనిదని మనం బైబిల్ని పరిశీలించుకుంటూ వెళితే
హెబ్రీలకు రాసిన పత్రికలో దీనికి సమాధానం మనకి కనిపిస్తుందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని పరిశీలించండి ఒకసారి. విశ్వాసమును బట్టి హెబెలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. కయీను కూడా బలి తీసుకొచ్చాడు, హెబెలు కూడా బలి తీసుకొచ్చాడు. అయితే కయీను తీసుకొచ్చిన దానికన్నా హెబెలు బలి శ్రేష్టమైనది, అంటే మంచిది. మంచిది తీసుకొచ్చాడంటే మంచి మనసుతో తీసుకువచ్చాడు. దేవునికి ఇవ్వాలి. నన్ను కన్న నా తండ్రికి, నాకు జీవాన్ని ప్రసాదించిన నా దేవుడికి, నా దేవుడు నాకు ఇచ్చిన సంపదలోంచి అత్యంత శ్రేష్టమైనది, అది గొర్రె కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, మంచి దాన్ని పట్టుకొచ్చి దేవుడికి ఇచ్చాడండి. మంచి మనసుతో దాన్ని చూశాడు దేవుడు. వీడేం చేశాడు? వీడు తెచ్చాడు. ఏదో వాడికి మిగిలిందో, పుచ్చిపోయింది, కుళ్ళిపోయింది, ఎందుకు పనికిరాన్ని పట్టుకొచ్చి దేవుడు మొహాన్ని కొట్టాడు. మనలాగా దేవుడు స్వీకరించలేదు, హెబెలుది స్వీకరించాడు. చూసారా, ఆది కాండములో అంటే దాదాపు క్రీస్తుకి రాకముందు 4000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వివరణ ఎక్కడిచ్చాడు దేవుడు? కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు గారు వచ్చి వెళ్ళిపోయిన తరువాత పౌలు గారి ద్వారా విషయాన్ని బయటపెట్టించాడు. ఆ విషయాన్ని మోషే గారు రాస్తే ఎందుకు తీసుకోలేదు అనే విషయాన్ని ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఇటు పౌలు రాసిన దానికి మోషే రాసిన దానికి ఎక్కడా తేడా లేదు, భావం ఒక్కటే. ఎన్ని సంవత్సరాల దూరం ఉందో చూడండి. మరి ఈ విషయం మనకు అర్థం కావాలి అంటే పరిశీలించాలి బైబిల్ను, అధ్యయనం చెయ్యాలి బైబిల్ను, రీసెర్చ్ చెయ్యాలి బైబిల్ మీద. మరొకటి చూద్దాం, మరొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం బైబిల్ నుంచి. చూడండి, ఏం చూద్దాం? మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకు వెళ్ళి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాలు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. మనకు తెలిసింది, యేసుక్రీస్తు గారు కొండ మీదకి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తారు. వాళ్ళ ఎదుట రూపాంతరం పొందుతారు. మోషే ఏలియాలు వచ్చి యేసుక్రీస్తు గారితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఉందా? కిందకి చదవండి కొంచెం. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి 3 పర్ణశాలలు కట్టుదామని ఇస్తూ చెప్పాను. ఇంతకీ ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ రాశాడా? రాయించలేదు దేవుడు. మరొక చోట ఎక్కడో తప్పనిసరిగా దానికి సమాధానం, దానికి వివరణ ఉండే ఉంటుంది. ఆ విషయం తెలియాలి అంటే పరిశీలించాలి బైబిల్ను. కొంత అచ్చట, కొంత ఇచ్చట. లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. సేమ్ అదే సందర్భం. మోషే ఏలియాలు కొండ మీద కనపడి యేసుక్రీస్తుతో ఏం మాట్లాడుతున్నారు అనేది మత్తయ్య గారు రాయకపోతే, మత్తయ్య చేత దేవుడు రాయించలేదు. మరి ఎవరి చేత రాయించాడంటే లూకా గారి చేత. ఇంతకే దేని గురించి మాట్లాడుతున్నారట వాళ్ళిద్దరూను? యెరూషలేములో యేసుక్రీస్తు గారు చేయబోయే నిర్గమము, అంటే ఆయన శిలువ మరణము, పునరుద్ధానాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. చూసారు, దీనికి సమాధానం ఎక్కడ రాయించాడు? మరొక చోట రాయించాడు, ఒక్క చోట కాదండి. సంథింగ్ సౌండ్ వస్తుంది. బయట? ఓకే,
మైక్లోంచి అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి దీనిని పరిశీలించాలి. కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ చదవాలి. ఎంత ఓపిక మనకు ఉంటుందా అండి? ఏం సార్, ఎంత ఓపిక మనకుందా? ఏనాడైనా బైబిల్ ఎంత ఓపికగా చదివామా మనం? అసలు పరిశీలించి చదవాలనే విషయం మనకు తెలుసా? ఎవరికైనా తెలుసా పరిశీలించి చదవాలనే బైబిల్? ఏమా ఎవరికైనా తెలుసా? బైబిల్ చదవండి శ్రద్ధగా పరిశీలించి అని ఎంతవరకు ఏ బోధకుడైనా చెప్పాడా అండి? బోధకులు ఎవరైనా ఎప్పుడైనా బైబిల్ చదవండి అని చెప్పారా? చెప్పలేదు. మరి ఏం చేయమని చెబుతారు? ప్రార్థన చేయండి అని చెబుతారు, కానీ బైబిల్ చదవమని మాత్రం చెప్పరు. అతనికే అర్థం కాలేదు, ఇంకా మిమ్మల్ని చదవమంటాడు. పరిశీలించాలి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. కొంత అచ్చట కొంత ఇచ్చట. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనం. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. బరబ్బా తెలుసు కదండి మీకు. ఎవరు కావాలి? బరబ్బా కావాలా యేసుక్రీస్తు కావాలని అడిగితే మాకు యేసుక్రీస్తే వద్దు, మాకు బరబ్బాయే కావాలంటారు. అవునా? ఈ బరబ్బా అనేవాడు జైలులో ఉన్నాడట. ఎవడి బరబ్బా? ఎంతకేనే ఎవరి బరబ్బా? ఎందుకు వీడు జైల్లో ఉన్నాడు చూద్దాం. కొంత అచ్చట కొంత ఇచ్చట. యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. తీశారు అందరూ? యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. అయితే వారు వీరిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా ఇంతకీ ఎవరు? ఈ బరబ్బా ఒక బందిపోటు దొంగ. బరబ్బా ఎవరనే సంగతి మత్తయ్య గారు రాశారా? రాయలేదు. ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. ఇంతకీ వీడిని ఎందుకు జైల్లో పెట్టారు? ప్రసిద్ధుడైన ఖైదీ అన్నారు కదా, ఖైదీ అంటే జైల్లో ఉన్నవాడు. బరబ్బాని ఎందుకు జైల్లో పెట్టవలసి వచ్చింది? లూకా సువార్త 23వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 19వ వచనం. ఫాస్ట్ గా. వీడు బరబ్బా గురించి మాట్లాడుతున్నాడు. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తమును చెరశాలలో వేయబడినవాడు. చూసారా అండి? ఒకటే విషయం ముగ్గురి ద్వారా వ్రాయించాడు. అంటే ఒకరు రాయని దానిని మరొకరి ద్వారా వ్రాయిస్తూ, ఒకరు వదిలేసిన దానిని మరొకరి ద్వారా పూర్తి చేయిస్తూ దేవుడు తాను చెప్పదలుచుకున్న మాటలన్నిటినీ సంపూర్ణం చేశాడండి. ఇదండి బైబిల్ రాయబడిన విధానం. ఒకటి నీకు కావాలంటే పాత నిబంధన నుంచి మొదలుపెట్టి చదువుకుంటూ వెళ్ళాలి. కయ్యను అర్పణ దేవుడు ఎందుకు స్వీకరించలేదు అర్థం కావాలంటే పాత నిబంధన నుంచి వెళ్ళాలి. వెళ్ళి చదివి పరిశీలించి పరిశోధిస్తే తప్ప అర్థం కాదు బైబిల్. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? ఏమనుకుంటుంది ఈ ప్రపంచం బైబిల్ అంటే? దేవుడు పట్టు చూసిన వెంటనే దొరికేసేవాడు కాదండి దేవుడు. దేవుడు నీ చేతికి దొరకాలి అంటే ఆ దేవుణ్ణి వెతకాలి, నీ జీవితాంతం వెతకాలి. దేవుడు వెతికితే తప్ప దొరకడండి, వెతికితే తప్ప దొరకడు. ఈరోజు మనం పాఠాలు చూస్తున్నాం, ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి పాఠాలు పెట్టినారు. ఏమండి, ఒక పాఠాన్ని మనం చూసేటప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఎన్నో వచనాలను మనం చూస్తున్నాం. ఈ వచనాలన్నిటినీ, ఇవన్నీ అక్కడక్కడ ఉన్నాయి బైబిల్లో. వీటన్నిటినీ దగ్గరకు చేర్చుకుంటే తప్ప సారం, దేవుడు చెప్పదలుచుకున్న భావం ఏమిటన్నది బయటికి రావట్లేదు. అవునా? పోయిన వారం ఏం చూసాం? ఏ లెసన్ చూసాం? మనిషి జన్మదినము రహస్యమా. ఒక్క పదం, ఒక్క మాట ఏం కాకుండా అలా విసిరాడంతే అక్కడ దేవుడు. ఎక్కడ? కీర్తన గ్రంథం 139లో. అవునా? నేను రహస్యమందు పుట్టినవాడు అన్నాడు. రహస్యం ఏంటి అని పరిశీలిస్తే, మనిషి ఎక్కడ పుడతానని ఆలోచిస్తే ఆది కాండం నుంచి ఎన్ని వచనాలు చూసుకుంటూ వెళ్ళామండి. మనుషులు తండ్రి అయిన దేవుని చూడగలరా అనే పాఠాన్ని చూసాం. అసలు చూడగలరా లేదా అన్నది మనకు తెలియడానికి ఎన్ని రెఫరెన్సెస్ వీటన్నిటిని ఒక క్రమంలో పెట్టుకుని ఆలోచిస్తే తప్ప దేవుడు చెప్పదలుచుకున్న ఉద్దేశం బయటికి రాదు.
అంత ఉంటుందండి. బైబిల్ అంటే ఏమనుకుంటుంది ఈ ప్రపంచం? వ్రాయించిన వాడు చిన్నవాడు అనుకుంటుందా? వ్రాసిన వాళ్ళు అమాయకులు అనుకుంటున్నారా? ఏమీ కాకుండా బైబిల్ చక్కగా ఒక జిప్పు వేసి దాన్ని చక్కగా రకరకాల మళ్ళీ గోల్డ్ కలరింగ్ ఉండాలి, మరి సైడ్స్ సిల్వర్ కలరింగ్ ఉండాలి, అక్షరాల సైజు ఎంత ఉండాలి, చిన్న పుస్తకం చిన్నది ఉండాలండి. రకరకాల బైబిళ్ళు కొనుక్కుని తల దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారే తప్పించి ఈరోజు బైబిల్లో ఉన్నది ఎంతమంది తమ తలలోకి మెదడులోకి ఎక్కించుకున్నారు చెప్పండి? బైబిల్ చేత పట్టుకుని తిరుగుతున్నారే తప్పించి బైబిల్లో ఉన్న దాని మీద ఎవరు పట్టు సంపాదించారు? ఎవరికీ పట్టలేదు, ఎవరు పట్టించుకోలేదండి. బైబిల్నా? బైబిల్ ఏముందంటే ఏదో వారానికి ఒకసారి చదివే పుస్తకం అనుకున్నారు. అవునండి, బైబిల్ ఒక జీవన మార్గం అండి. దేవుడి దగ్గర నుంచి వచ్చి తిరిగి దేవుడి దగ్గరికి పంపించగలిగే ఏకైక సాధనం ఈ ప్రపంచంలో బైబిల్. దాన్ని చదవటం చేత కాకపోతే మనిషి సర్వనాశనం అయిపోతాడు. అవునండి, చూద్దాం, ఇంకా పరిశీలిద్దాం. ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి? ఎందుకంటే బైబిల్ అనగానేమి చూసాం, ఎలా చదవాలి అనే దాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఎలా చదవాలి అన్నాడంటే పరిశోధించి చదవమన్నాడు. ఎందుకు పరిశోధించమన్నాడు అంటే కొంత అచ్చట కొంత ఇచ్చట రాశాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా పరిశోధించి చదివితే అవన్నీ నీకు అర్థమవుతాయి అన్నాడు. ఇలా పరిశోధించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, మెళకువలు, అనుసరించవలసిన పద్ధతులు ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి, ఉన్నాయి. మనకెవరైనా ఒక విషయం చెప్పారనుకోండి, మన గురించి ఎవరితో అన్నారు. నా గురించి అన్నాడు. ఎప్పుడన్నాడు? ఫలానా అప్పుడు. ఎవరితో అన్నాడేంటి? ఫలానా వాళ్ళతో అన్నాడు. ఏ సందర్భంలో అన్నాడు? ఫలానా సందర్భం అన్నమాట. ఏ భాష ఏమన్నా తేడాగా మాట్లాడా? లాంగ్వేజ్ ఏమొచ్చింది అడుగుతాం మనం. సరే, అంటే ఒక మనిషి మరొక వ్యక్తితో అంటే మన గురించి ఏదన్నా మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎలాంటి భాషను ప్రయోగించాడు, ఏం మాట్లాడాడు అని మనం ఎంక్వైరీ చేస్తాం, కూపీ లాగుతామా లేదా? మరి దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్న మాటలే బైబిల్ అయితే, దేవుడు ఒక మాట మాట్లాడితే ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏ భాషను ఉపయోగిస్తున్నాడు, ఇవన్నీ పరిగణనలోనికి తీసుకోవాలా? తీసుకోవాలి. పరిగణలోనికి తీసుకోకపోతే జరగరాని నష్టం, ఘోరం జరిగిపోయింది ఇప్పటి వరకు. ఏది ఎవరితో చెబుతున్నారో అర్థం కాకపోతే ఏమండి, ఒక భర్త, ఒక మగాడు తల్లితో మాట్లాడే మాట వేరుగా ఉంటుంది, కొడుకుతో మాట్లాడే మాట వేరు, భార్యతో మాట్లాడే మాట వేరుగా ఉంటుంది. ఎవరితో మాట్లాడతారన్న తెలియాలి. అవునా? కాబట్టి బైబిల్ చదివేటప్పుడు వ్రాయబడిన వచనంలో ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ప్రప్రథమంగా పరిశీలించవలసిన విషయం. రాసుకోండి, ఎవరితో మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే వచనంలో దేవుడు అన్యజనులతో మాట్లాడుతున్నాడా, దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడా, దేవుడు క్రైస్తవులతో మాట్లాడుతున్నాడా, లేదా ప్రవక్తలు మాట్లాడుతున్నారా, పితరులు మాట్లాడుతున్నారా, దేవుడు మాట్లాడుతున్నాడా, దెయ్యం మాట్లాడుతుందా? ఎందుకంటే బైబిల్లో ఎంతమంది మాట్లాడిన మాటలు ఉన్నాయి తెలుసా? అంటే తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి. వింటున్నారు లేదా? ఏం అర్థం కావట్లేదా? ఏమి కష్టంగా ఉందని వినడానికి? కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదు కదా? ఏమ్మా, వెళ్తుందా లేదా? ఆర్చేసేద్దామా? భరించలేకపోతున్నామండి. ఏంటి మాకిది? మందుల దొడ్లోకి దూలుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి, తలుపులు వేసేసారు. చెప్పేస్తున్నారు. ఏంటి మా బతుకులో ఎప్పుడైనా ఇలాంటి మాటలు, ఇన్ని రెఫరెన్స్లు ఎందుకు వచ్చిందండి మాకు ఈ కర్మ? ఏదో శుక్రవారం వెళ్ళి చర్చికి వెళ్ళి అక్కడ విశ్రాంతి కళ్ళు మూసుకొని పడుకుని వచ్చేసేవాళ్ళు. బైబిల్ చదవమంటారా ఏంటండి? ఎందుకు వచ్చిందంటే ఇది మాకు అనుకుంటున్నారా?
ఏమండి, బైబిల్ ఎందుకు చదవాలో తెలుసా అండి? అంత అవసరమా అనుకుంటున్నారేమో. అవసరం అండి బైబిల్ చదవటం. చెప్పమంటారా ఎందుకు అవసరం? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములయందు అంటే లిఖింపబడినది, వ్రాయబడినది ఏమిటది? బైబిల్. లేఖనములయందు వ్రాయబడిన వాటి యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు. కిందకు వచ్చేటప్పటికి ఫుట్ నోట్లు ఏమి రాశాడు ఆయన? 1 అంకె వేసి పరిశోధించుడి. లేఖనముల యందు ఏమన్నది? నిత్య జీవము. నువ్వు నరకములో నిత్యము కాలకుండా దేవుడి దగ్గరకు వెళ్ళి నిత్యము బ్రతకాలి అంటే నువ్వు లేఖనాలను చదవాలి నాన్న అంటున్నారు యేసుక్రీస్తు గారు. నువ్వు చదవాలి, నువ్వు పరిశీలించాలి, నువ్వు పరిశోధించాలి. వారానికి ఒకసారి తెరుస్తానంటే ఎలా కుదురుతుంది? వారానికి ఒకసారి తింటున్నావా ఏమండి? వారానికి ఒకసారి తింటున్నారా? వారానికి ఒకసారి గాలి పీలుస్తున్నారా? వారానికి ఒకసారి మంచినీళ్ళు తాగుతున్నారా? మరి వారానికి ఒకసారి బైబిల్ దులపటం ఏమిటి? పిల్లల స్కూల్కి వారానికి ఒకసారి పంపిస్తున్నారా? వారానికి ఒక్కసారి ఇంట్లో ఉంచుతున్నారా? వారానికి ప్రతిరోజు పొద్దున్నే ఆ ట్యూషన్కి వెళ్ళిపోవాలి. 6 గంటలకు తరిమేస్తాం కొంపలోంచి. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తాడు, గబగబా రెడీ చేసి స్కూల్కి తోసేస్తాడు. మళ్ళీ ఆడు స్కూల్లో చర్చి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేది మళ్ళీ వెంటనే ట్యూషన్ మళ్ళీ పంపించేస్తాం. రాత్రి 8కు 9కు అడుగు సూర్యమంటూ వచ్చి 60-70 సంవత్సరాలు తిండి పెట్టే లోక జ్ఞానం మీదే నీకంత శ్రద్ధ ఉంటే, ఆ టైము ఈ టైం అని లేకుండా చేపను తోమినట్టు వాడిని తోముతుంటే, సాక్షాత్తు దేవుడి దగ్గరకు చేర్చగలిగే చదువు మీద మనిషికి ఎంత శ్రద్ధ ఉండాలో ఆలోచించండి. ఎవరు శ్రద్ధ పెట్టారు చెప్పండి బైబిల్ మీద? ఏ పిల్లలకు తమ తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు వాక్యాన్ని నేర్పిస్తున్నారు చెప్పండి? అవసరమైతే ఉద్యోగాలకి సెలవు పెట్టి హోంవర్క్ చేస్తున్నారే తప్పించి ఉద్యోగానికి సెలవు పెట్టి బైబిల్ నేర్పించేవాడు ఎవడు? ఏ తండ్రి ఈ ప్రపంచంలో? అందుకే వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. చిన్న వయసు నుంచే డ్రగ్స్ వ్యసనాలకు బానిసలైపోతున్నారు పిల్లలు. కారణం ఏంటో తెలుసా అండి? పసితనం నుంచే భయభక్తులు, దేవుని భయంలో పిల్లల్ని పెంచలేదు. తిరగనివ్వండి, తిరిగే వయసు కదా, అవునా కదా? అబార్షన్స్ ఈరోజు హై స్కూల్కి వెళ్ళే పిల్లలకు గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్స్ చేస్తున్నారంటే వాళ్ళ శరీరాలని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా అండి? ఈ చదువులు, ఈ సైన్స్ నేర్పించిన చదువులు. ఈ రోజున ఏ ఇంట్లో చూసినా టీవీ, ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్, దానిలో ఇంటర్నెట్. మనిషిని సర్వనాశనం చేసేవే తప్పించి దేవుని భయం ప్రజల్లో ఎక్కడుంది? ఎవరు నేర్పిస్తున్నారు? అర్థం కాలేదండి. దేవుడు అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో అర్థం కాలేదు, శరీరం అంటే ఏంటో అర్థం కాలేదు, పరలోకం అంటే ఏంటో అర్థం కాలేదు, దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు. సమాజానికి కేవలం అవసరం తీరితే చాలనుకున్నారు. కాదు దేవుని పిల్లలారా, నిత్య జీవం పరలోకానికి వెళ్ళాలి అంటే లేఖనాలను పరిశోధించాలి అంటున్నాడు దేవుడు. నువ్వు చదవాలి, నువ్వు చదువంతే. ఎంతకాలం చదవమంటావు ప్రభు? ఇంజనీరింగ్ 4 ఏళ్ళు, డాక్టర్ 6 సంవత్సరాలు, ఐఏఎస్ మహా అయితే 5-6 ఏళ్ళు కూర్చుంటే ఐఏఎస్ కొట్టేస్తాను. మరి బైబిల్ ఎంతకాలం చదవాలి? ఎప్పుడు చదవాలి? ఎంతకాలం చదవాలి? ఎంతకాలం చదవమన్నాడు అండి? ఎంతకాలం చదవమన్నాడు? ఎలా చదవమన్నాడు? దివారాత్రములు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము ఎన్నో వచనం? 2వ వచనంలో ఉంది. 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ధర్మశాస్త్రం దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన కట్టడలు. అంటే దేవుని మాటల యందు ఆనందించుచు అన్నాడు. చూడండి, ఒక సినిమా చూసి ఆనందిస్తాం, ఒక కథల పుస్తకం స్వాతి దొరికిందంటే పక్కకెళ్ళిపోయి చదువుతూ ఆనందిస్తామే, అవునా కదా? ఒక పాటలు వింటూ ఆనందిస్తాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ.
అంటే దేవుని మాటలు ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. నీకు ఇక టైం లేదు. దివారాత్రం పగలో రాత్రి చదువు అంతే. ఎందుకు? నీకు నిత్య జీవం కావాలి. నువ్వెక్కడా తప్పకుండా ఉండాలి అంటే, నువ్వెక్కడా మోసపోకుండా ఉండాలి అంటే దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎంత అద్భుతంగా ఉంది చూసారండి బైబిల్. వెరీ గుడ్. ఎక్కడాగా మనం ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. ప్రతి వాక్యం ఈ వాక్యం ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎలా చూద్దాం ఒకసారి. దీనికి మనం ఏ రెఫరెన్స్ చూద్దామంటే అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 8వ అధ్యాయము ఇప్పటికి ప్రారంభించి 56 నిమిషాలు అయిందండి. ఇక్కడితో ఆఫ్ చేద్దామా, కంటిన్యూ చేద్దామా? కనీసం ఇంకొక హాఫ్ అన్ అవర్ స్పీడ్గా చెప్తే అరగంట లోపే అవుతుంది. చెప్పండి. ఇక్కడ ఆఫ్ చేద్దాము అంటే ఆఫ్ చేద్దాం, దీన్ని క్లోజ్ చేద్దాం ఇవాళ కంటే క్లోజ్ చేసేద్దాం. చాయిస్ మీది. నేను రాత్రి అంతా చెప్పమన్నా చెప్తాను. మూడు గంటల వరకు చెప్పుకుందామా? మరి ఎంతసేపు చెప్పుకుందాం? పర్వాలేదా? అంటే మరి తెల్లారి డ్యూటీస్ ఉంటాయి, ఆ టెన్షన్లో ఉంటారు, చెప్తున్నది బుర్రకెక్కదు. ఎందుకంటే మధ్యలో పాటలు లేవు, ఆశీర్వాదాలు లేవు, ప్రార్థనలు లేవు, ఏమి లేవు కదండి. మరి విచిత్రంగా ఉన్నది ఇదంతా. మరి వినగలరా? అది నా ప్రశ్న. సో కంప్లీట్ చేసేద్దాం అయితే. ఓకే, వెరీ గుడ్, మీ ఇష్టం. కానీ శ్రద్ధగా వినండి దయచేసి. ఆవులెంతటాలు, దిక్కులు చూడ్డాలు అలా ఉంటే నేను చెప్పలేనండి, నాకు కాన్సన్ట్రేట్ అవుతుంది. అంతకుమించి ఇంకేం కాదు. తర్వాత తిట్టాను అనుకోండి, బాధపడతారు మీరు. చెప్పాను కదా, నా నోరు అసలు మంచిది కాదు. వెరీ గుడ్. ఎవరితో మాట్లాడతారు? అపోస్తల కార్యంలో 8వ అధ్యాయము మీకు తెలుసు. ఈ సందర్భం ఏమిటంటే ఇథియోపియా దేశానికి చెందిన ఒక ధనాగారం మీద అధికారిగా ఉన్న ఒక అతను యెరూషలేముకు వచ్చి మొక్కు తీర్చుకుని తిరిగి వెళుతుంటాడు. అతను ఒక భక్తుడు. అతడు రథం మీద తిరిగి వెళుతుండగా యెషయా గ్రంథం ఉంది చూసారా బైబిల్లో? ఈ యెషయా గ్రంథాన్ని తీసి చదువుతుంటాడండి ఆయన. చదువుతున్నాడు కానీ ఏం అర్థం కాదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి, నాయన ఫలానా ఆయన రథం ఎక్కి వెళుతున్నాడు, అతను ఏం చదువుతున్నాడు అతనికి అర్థం కావట్లేదు, నువ్వు ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పి ఫిలిప్పును పంపిస్తాడండి. ఆ సందర్భంలో జరుగుతున్న సంభాషణ 30వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు వినండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాను. చదువుతున్నావు కదా నాయన, నీకు అర్థం అవుతుందా అని అడిగాడు. అప్పుడు అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమునందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడను, బొచ్చు కత్తిరించువాని ఎదుటి గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన తన నోరు తెరువుకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది అని చదివి అప్పుడు నపుంసకుడు ప్రశ్న అడుగుతున్నాడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. వ్రాయబడిన ఈ భాగం ప్రవక్త యెషయా గారు రాస్తున్నారు కదా. ఎవరి గురించి రాస్తున్నాడు ఇది? తన గురించి తాను రాసుకుంటున్నాడా? వేరే వాళ్ళు ఎవరిని గురించి అయినా రాస్తున్నాడా? గొర్రె వలె వదకు తేబడను, ఇది ఎవరు? యెషయా గారా? మరి ఎవరైనానా? అర్థం కాలేదండి పాపం అతనికి. అప్పుడు అడిగేటప్పటికి ఫిలిప్పు నోరు తెరిచి, నాయన గొర్రె వలె వదక తేబడింది యెషయా గారు కాదు, యేసుక్రీస్తు అనే ఒక ఆయన వచ్చారు, ఆయన గురించి ఇది వ్రాయబడింది. అంటే వ్రాయబడిన లేఖన భాగము ఇది ఎవరికి చెందినది అనే కనీసపు అవగాహన చదువుతున్న వారికి అవసరము. ఇప్పుడు ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడినవి? యేసుక్రీస్తు గురించి, యెషయా గురించి కాదు. ఇది మన గురించి కూడా కాదు. అంటే ఇది ఇశ్రాయేల్ గురించి కాదు, అన్యజనుల గురించి కాదు, క్రైస్తవుల గురించి కాదు, పితరుల గురించి కాదు, దేవదూతల గురించి కాదు, ఎవరి గురించి కాదు, కేవలం క్రీస్తు గురించి వ్రాయబడినవి
అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, వ్రాయబడిన వచనం ఎవరికి సంబంధించినవి. మనకి ఎలాంటి మాటలు అలవాటు అంటేనండి, ఆశీర్వాదం అనే మాట బైబిల్లో ఎక్కడ వ్రాయబడినా అది మనదే అనుకోవడం మనకు అలవాటు. అవునా? వాస్తవానికి ఆశీర్వాదాలు అనేవి దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా అండి? ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరము? క్రైస్తవులం. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు ఇచ్చినవి ఆశీర్వాదాలు, అది ఈ రోజున మనకు వర్తించవు. అర్థమైందా? పాత నిబంధన కాలం నుంచి మనం కొన్ని వాగ్దానాలు తీసుకుంటాం. ద్వితీయోపదేశకాండం మీ అందరికీ బాగా తెలుసు. ద్వితీయోపదేశకాండం తీయండి. ఎన్నో అధ్యాయం ద్వితీయోపదేశకాండం? 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. తీశారా? చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి సుమా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. తీశారు కదా? పేజీ నెంబర్ 128, పాత నిబంధన. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏమండి, ఈ మాటలు ద్వితీయోపదేశకాండం కాండాలన్నింటినీ ఎవరు రాశారు? మోషే గారు రాశారు. మోషే ఎప్పటివాడు? దాదాపు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలం నాటివాడు మోషే ఏం చేశాడు మీకు తెలుసు కదా? ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులను విడిపించి పాలుతేనెలు ప్రవహించే పాలస్తీనా దేశానికి తీసుకువెళ్తున్నాడు. ఆ మార్గ మధ్యంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ధర్మశాస్త్రం? ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. అర్థమవుతుందా? అది సెపరేట్ సబ్జెక్ట్, మన సెకండ్ ఇయర్లో వస్తుందండి. జస్ట్ మీకు బ్రీఫ్గా ఇస్తున్నాను నేను. ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇస్తూ వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాళ్ళ చేత పాటింప చెయ్యాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, 2వ వచనం, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును అని నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఇవి మీరు ఎక్కడైనా చూశారా? ఇవన్నీ ఎక్కడ రాసుకుంటాం మనము? వాగ్దానాల పేరుతో డిసెంబర్ 31వ తారీఖున చిన్న చిన్న కార్డు ముక్కల మీద రాసుకుని ఏరుకుంటాం. చూసారా? కూరగాయలు ఏరినట్టు, వంకాయలు ఏరినట్టు ఏరుకుని మనకు నచ్చింది మనం తీసుకుని చదువునమ్మ ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చేసిన వాగ్దానం అని బైబిల్లో పెట్టుకుని వచ్చేస్తాం. ఉన్నాయండి ఎక్కడైనా ఎవరికైనా వాగ్దానాలు ఉంటాయని చూడండి. మీ బైబిల్స్ తిరగండి ఒకసారి, తప్పనిసరిగా దొరుకుతాయి. నాకు తెలుసు పాత నిబంధన కాలంలో ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము, వాగ్దానము ఇశ్రాయేలీయులది, మనది కాదండి. ఎవరు ఎవరికి ఇస్తున్నారో నీకు తెలియకపోతే ఎలా? బలిమ్మని అడిగాడు. ఎవరిని అడిగాడు? నీ కొడుకుని నీ కొడుకుని బలివ్వని మాట బైబిల్లో ఉంది. మీ కొడుకుని ఇస్తారా? మరి బైబిల్లోనే ఉంది కదండి అంటారు కదా. మాట్లాడితే ఏమంటారు మనోళ్ళు? మరి ఇది కూడా బైబిల్లోనే ఉంది కదండి అంటారు కదా. మరి నీ కొడుకుని బలిమ్మని బైబిల్లోనే ఉందే, ఇచ్చేస్తారా? ఎవరిని ఇమ్మన్న మాట అది? ఎవరితో చెప్పిన మాట అది? అబ్రహాముతో. ఎవరికి చెప్పాడో వాళ్ళు చెయ్యాలి. ఎవరినో చెయ్యమన్నది నువ్వు చేసేస్తానంటే ఎలా కుదురుతుంది? అవునండి కదా. కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడికి చెయ్యాలి. క్రైస్తవుడిగా కొత్త నిబంధనలో నీకిచ్చిన పనులు వేరు, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులుగా వాళ్ళకిచ్చినవి వేరు. వాళ్ళది నువ్వు తెచ్చుకుంటారంటే ఎలా కుదురుతుంది? అవునా? వీటిని వాగ్దానాలు, ఆశీర్వాదాలుగా రాసుకుని కార్డుల మీద వేసుకుని తీసుకుంటాం. ఏమంటే వీళ్ళకే మరికొన్ని ఇచ్చాడు తెలుసా? అవి కూడా ఏంటో తెలుసా? 15వ వచనం చూడండి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వల్ల నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, అక్కడ వింటే నీకు ఇవి ఇస్తాను అన్నాడు కదా, వినని ఎడల ఈ శాపాలన్నీ నీకు వచ్చును.
నీవు పట్టణంలో నాశనం అయిపోతావు. ఇది రాశారనుకోండి, ఇది ఎక్కడైనా చూశారండి? ఇది ఎక్కడైనా ఆదివారం ఏంటది ఏ రోజు? డిసెంబర్ 31 వాగ్దానాల్లో ఇలాంటిది మీరు ఎక్కడైనా చూశారా? చంద్రయ్య గారు ఎందుకు రాయలేదు మరి వీళ్ళు? ఇది కూడా ఇచ్చాడు కదా మరి ఇది ఎందుకు రాసుకోవు? నీవు పట్టణంలో నాశనం అవుదు, శపింపబడదువు, పొలములో శపించబడదువు, నీ గంప నీ పిండి పెసుకు తొట్టి శపింపబడును, నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును. ఇది ఎవరికి చెప్పిన మాట? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది గమనించకపోతే బైబిల్ ఒక్క ముక్క కూడా అర్థం కాదండి. ఇప్పుడు అర్థమైందా మీకు తేడా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడా? యేసుక్రీస్తు అపోస్తలులతో మాట్లాడుతున్నాడా? ఎందుకంటే బైబిల్లో దేవుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఆయన యెహోవా. అవునా? యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అవునా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి, రాయించిన మాటలు ఉన్నాయి. అపోస్తలులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, దేవదూతలు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అన్యజనులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, ప్రవక్తలు మాట్లాడిన మాటలు ఉన్నాయి, చివరికి సాతాను మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఇది ఎవరిదనే కనీసపు జ్ఞానం అవసరం లేదా? రోడ్డంటే వెళ్ళే ప్రతిదీ మనం వెళ్ళాం కాదు, అవునా? ఎర్ర చీర కట్టుకున్నంత నా వెళ్ళామన్నానంటే ఎవడో వెనకడికి అలా ఉంది. బైబిల్లోని ప్రతి వచ్చిన మందే అనేసుకుంటే పోతాము నాశనంలోకి. ఏ చంద్రయ్య గారు అవునా కాదా? ఇప్పుడు ఇంకోటి చూద్దాం, షాక్ అవ్వకండి. ఏం చూసాం? మత్తయి సువార్త చూసామా? మత్తయి సువార్తలో ఒక విశేషమైన సందర్భం, విచిత్రమైన సందర్భం ఉంటుంది చూడండి. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. తీశారా అండి అందరూను? మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. యేసుక్రీస్తు గారి దగ్గరికి పన్ను వసూలు చేసేవాడు వచ్చాడు బయట పేతురు దగ్గరికి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలు చేసేవారు పేతురు యొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకెలు పన్ను చెల్లింపడా? మీ యేసుక్రీస్తు గారు మీ గురుగారిని మెడికాకి పన్ను కట్టడం అడుగు అన్నారంట. అతడు ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఈ సంగతి ఎత్తి, సీమోను నీకేం తోస్తుందయ్యా? భూరాజులు సుంకపు పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పక యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అని మనం పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయినా సరే వాడు పన్ను అడుగుతున్నాడు కాబట్టి మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రానికి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు నీకు దొరుకును, దానిని తీసుకుని నా కొరకు నీ కొరకు వాడికి ఇచ్చేసి వాటి అవతలకు తరివేసే అన్నాడు. ఈ మాట ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. బైబిల్లోనే ఉంది కదండి అని చెప్పి నీకు ఇప్పుడు డబ్బులు కావాల్సి వచ్చి గేలం వేసుకుని సముద్రానికి వెళ్ళావు అనుకో, చేపలు దొరుకుతాయి కానీ అందులో పిల్లూసి ఉండవు. ఈ మాట ఎవరితో చెబుతున్నాడు యేసుక్రీస్తు గారు? పేతురుతోటి. నీకు సంబంధించింది కాదు. బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని మనదే అనుకోకూడదండి. మందులు ఉంటాయి, ఇంట్లోనూ మందులు ఉంటాయి, చిన్నపిల్లలు వేసుకునే మందులు ఉంటాయి, పెద్దవాళ్ళు వేసుకునే మందులు ఉంటాయి, ముసలోళ్ళకి వేసే మందులు ఉంటాయి. చిన్నపిల్లలకు డోసు పవర్ తక్కువ ఇస్తారు, పెద్దవాళ్ళకి పవర్ ఎక్కువగా ఉంటుంది. ముసలోడికి ఆ పవర్ కొట్టామనుకోండి పైకి పోతాడు ఒకేసారి. కాబట్టి వాడికి సెపరేట్ డోసు ఉంటుంది, ఆ డోసు వేయాలి. అంటే ఏది ఎవరికో తెలియాలి, అవునా? చిన్నపిల్లల బట్టలు వేరు, పెద్దవాళ్ళ బట్టలు వేరు. ఏది ఎవరికో తెలియదా? ఆడవాళ్ళ బట్టలు వేరు, మగవాళ్ళ బట్టలు వేరు. ఎవరు ఏ బట్టలు అది ప్రతిదీ తెలుసు మనకి. బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ తెలియదు. కాబట్టి దేవుని పిల్లారా, బైబిల్ చదివేటప్పుడు ఆలోచించవలసిన అతి ప్రధానమైన విషయము ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ చూసాం కదా. మరొక పాయింట్, బైబిల్ చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఆలోచించవలసిన మరొక ప్రధానమైన విషయం ఏంటంటే కాలాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. అర్థమైందా అండి? వ్రాయబడిన వచనం ఏ కాలాన్ని సూచిస్తుంది? నేను అందుకే అడిగాను, వినగలరా లేదా అని.
మీ వెనక. ఏమో వింటున్నారా? మిమ్మల్ని అడుగుతుంటా, వినండి. వినలేను అంటారా? ఆఫ్ చేస్తాను. మళ్ళీ అడుగుతున్నాను, ఆలోచించుకోండి. వినగలరా లేదా? బలవంతంగా వద్దండి. నా ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఫ్రీగా వినాలి, హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా సంక్లిష్టమైన పాఠము. ఇది అర్థం కాక ఈ ప్రపంచానికి బైబిల్ దేవుడు అంటే ఏంటో తెలియలేదండి ఇంతవరకు. క్లిష్టంగానే అనిపిస్తుంది. మరి ఆలోచించండి. మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నాను. ఆలోచించిన ఆశాభంగం. వెరీ గుడ్. కొంచెం ఊపిరి పట్టండి. సినిమా 3 గంటలు ఉంటుంది. మనం చెప్పుకునేది గంటన్నర మహా అయితే. డ్యూటీ 8 గంటలు చచ్చినట్టు పనిచేస్తాం. ఎందుకంటే మనకు డబ్బులు కావాలి. ప్రయాణం 3.5 గంటలు. నువ్వు మధ్యలో దూకేస్తానంటే కుదరదు. అవునా? ప్రతి దాన్ని ఓపికగా స్వీకరించే మనిషి దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి అలసత్వాన్ని చూపిస్తున్నారు, నిర్లక్ష్యాన్ని. వద్దండి, వద్దు. అందుకే వింటాను అంటేనే చెప్తానంట. నాకు చెప్పబుద్ధి అవదండి, తెలుసా? ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు అదే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకోండి, నాకు అరే వింటలేనప్పుడు నేను ఎందుకు చెప్పాలనిపిస్తుంది. ఓకే, కాలాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. కాలాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. అంటే వ్రాయబడిన వచనం ఏ కాలానికి చెందినది? భూతకాలం అంటే గతించిన కాలానికి చెందినదా? వర్తమాన కాలము అంటే ఇప్పుడు నడుస్తున్న కాలానికి సంబంధించినదా? భవిష్యత్ కాలం అంటే రాబోయే కాలాన్ని సూచిస్తుందా అని ప్రాథమికమైన అవగాహన బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి అవసరం. ఇది మనకే కాదు, గతంలో ఉన్న ప్రవక్తలు కూడా వ్రాయబడిన వచనాలు అంటే దేవుడు చెప్పిన మాటలు ఏ కాలానికి సంబంధించినవని వాళ్ళు కూడా పరిశోధించారటండి. పరిశోధన చేశారట, కాలాన్ని పరిశోధన చేశారట. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం నుంచి 10వ వచనం నుంచి చూడండి. 10వ వచనం, 10, 11 వచనాలు కలిపి ఉంటాయి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. రక్షణ అనేది కలుగుతుంది అని ప్రవక్తలు గతంలో ప్రవచించారు. సమస్త మానవాళికి రక్షణను దయచేయడానికి యేసుక్రీస్తు అనే ఆయన వస్తాడు. దాని తరువాత ఆయన పునరుద్ధానుడు అవుతాడు. తద్వారా మనకు పరలోకం అనేది ప్రాప్తిస్తుంది అనే విషయాలను పాత నిబంధన కాలంలోనే ప్రవక్తలు రాశారు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన ప్రవక్తలు దాన్ని పరిశీలిస్తున్నారటండి. చెప్పబడిన ఈ మాటలు అంటే మెస్సయ్య వస్తాడు అనే విషయం, ఇది జరిగిపోయిందా, జరుగుతున్నదా, లేకపోతే భవిష్యత్తులో జరుగుతాదా? చూడండి, మళ్ళీ చదవండి. ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెను దానిని విచారించి పరిశోధన అన్నాడు. చూడండి, వాళ్ళకు కూడా రీసెర్చ్ చేశారటండి, బైబిల్ మీద పరిశోధించారంట. అంటే వ్రాయబడిన మాట ఏ కాలానికి చెందినది, జరిగిపోయిందా, జరుగుతాదా? మందులుంటాయి. మందు మీద ఏం వేసి ఉంటుందండి? ఎక్స్పైరీ డేట్ వేసి ఉంటుంది. ఆ డేట్ దాటిన తర్వాత అది పనికొస్తుందా? పనికి రాదండి. 2014 డిసెంబర్ 21 వేసాడు అనుకోండి, అంతవరకు అది పనికొస్తుంది. దాని తర్వాత అది పనికి రాదు. అంటే కాలం చూస్తాం మనం, ఒక ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు కానీ ఒక మందు వేసుకునేటప్పుడు కానీ. అలాగే బైబిల్ చదివేటప్పుడు తప్పనిసరిగా కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోకపోతే జరగరాని ఘోరాలు జరుగుతాయి. చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఏం చూద్దామంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. తీశారు అందరూను. కాబట్టి ప్రభువు
ఆయన సరిగ్గా చదవండి. కాబట్టి దేవుడు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అన్నాడు. ఏమంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని బైబిల్లో ఉన్నది. బైబిల్లో ఉన్న ఈ వచనం జరిగిపోయిందా, ఇప్పుడు జరుగుతున్నదా, లేకపోతే భవిష్యత్తులో జరుగుతుందా? జరిగిపోయిన వచనం ఇది, అవునా? అంటే మరి బైబిల్లోనే ఉంది కదా అండి అంటారు. అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాటకు ఈ రోజున వర్తింపు ఉంటుందా అంటే ఉండదండి. ఈ మాట జరిగిపోయింది. యేసుక్రీస్తు గారు రాబోతున్నారు. అది ఏ కాలానికి చెందినది? భవిష్యత్ కాలానికి చెందినది. కాలము అంచనా వెయ్యాలి. మరి బైబిల్లోనే రాసింది కదా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు చెప్పింది కదా అని చెప్పిందే కదా అని చెప్పి నువ్వు ఇంకా కన్యక గర్భవతియే కుమారుని ధరిస్తుందని ఎదురు చూస్తుంటారా? అవునండి, అవునా కదా? కాలం చూడద్దా? మన వాళ్ళు దీనికి చెప్పే కౌంటర్ రెఫరెన్స్ ఏంటంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు రాయించిన మాటలు ఎప్పుడూ ఇవి ఒకే కాలంలో అమల్లో ఉంటాయట. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. యెహోషువ గ్రంథాన్ని తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ అనే ఆయన యెహోవాకు చేసిన ప్రార్థనను గురించి చెప్తున్నాడండి. సూర్యుడా నీవు గిబియోనులో ఆగు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. పాత నిబంధన కాలములో యెహోషువ చేసిన ప్రార్థనలో జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు సూర్యచంద్రులను ఆపేశాడు. అంటే పాత నిబంధన కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను అనే సూత్రం అమల్లో ఉంటుంది. ఇది ఏ కాలంలో అంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఒకడు నిన్ను కొట్టాడనుకో నువ్వు వాడిని కొట్టాలి, ఒకడు నీ కాలు విరిచేసాడనుకో నువ్వు వాడు కాలు విరిచేయాలి. ఇలా కంటికి కన్ను పంటికి పన్ను. నీ పళ్ళురాలు కొట్టాడనుకో అతడు పళ్ళురాలు కొట్టేసేయాలి. ఇలాంటి చట్టం అనేది పాత నిబంధన కాలంలో అమలులో ఉండేది. అయితే కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ఎలాంటి మార్పు దేవుడు చేస్తున్నాడో గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడండి కానీ పాపము చెయ్యకుడి అని, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. పాత నిబంధన కాలములో పగ తీర్చుకోవడానికి అంటే కోపం చల్లారేంత వరకు సూర్యచంద్ర నక్షత్రాలను ఆగమన్నాడు. సూర్యచంద్రులు నిలుపు చేశాడు. ఓకేనా? కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి నీ పగ తీర్చుకునేంత వరకు సూర్యచంద్రులు ఆగరు. నీ కోపాన్ని సాయంత్రం రూపు తగ్గించుకోవాలి. ఇది కాలములో చేయబడిన మార్పు. ఒక విషయానికి సంబంధించి దేవుడు పాత నిబంధన కాలంలో ఏం చెప్పాడు, కొత్త నిబంధన కాలంలో ఏం చెబుతున్నాడు. పాత నిబంధన కాలంలో సూర్యుడు ఆగమన్నాడు. కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి సూర్యాస్తమయం, సూర్యుడు ఆగడక, సూర్యుడు వెళ్ళిపోయే లోపే నీ కోపం పోవాలి అన్నాడు. కాలాన్ని పరిగణలోనికి తీసుకోవడం అంటే ఇది. కాలాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి బైబిల్లో. ఇకపోతే మరొక పాయింట్, సందర్భాన్ని ఆలోచించాలి. బైబిల్ చదివేటప్పుడు దేవుడు మాట్లాడిన మాట లేదా బైబిల్లో వ్రాయబడిన వచనం ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు,
ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము ఎన్నో వచనం? 5వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప బైబిల్ చదవటం అనేది సాధ్యపడదండి. మీకు ఇప్పుడు వినటానికి కష్టంగాను కఠినంగాను అనిపించవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది బైబిల్ అంటే ఏంటన్నది. ఎందుకు ఈ ప్రపంచానికి అర్థం కాలేదో మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు గారు ఆ 12 మందిని పంపుతూ 12 మంది శిష్యులను చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, కానీ సమరయుల ఏ పట్టణములోనైనాను ప్రవేశింపకండి, ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఏమన్నా 12 మంది శిష్యులకు యేసుక్రీస్తు గారు చెప్తున్నమాట, మీరు అన్యజనుల దగ్గరికి వెళ్ళకండి, కేవలం ఇశ్రాయేలు దగ్గరకు మాత్రమే వెళ్ళండి అన్నాడు. ఇది బైబిల్లో రాసిన్నది. ఓకేనా అండి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అక్కడ మత్తయి సువార్తలో ఏమన్నారు ఆయన? మత్తయి సువార్తలో ఏమన్నారు? అన్యజనుల దగ్గరకు వెళ్ళకండి, కేవలం ఇశ్రాయేలీయుల దగ్గరకు మాత్రమే వెళ్ళండి. మార్కు సువార్తకు వచ్చేటప్పటికి ఆయన అంటే చనిపోయి తిరిగి వెళ్ళిపోతే ఏం చెప్తున్నారు? సర్వలోకానికి వెళ్ళి సమస్త జనుల దగ్గరకు వెళ్ళండి అన్నాడు. అక్కడ ఇజ్రాయేల్ దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దన్నాడు? ఇక్కడ సర్వలోకానికి ఎందుకు వెళ్ళమన్నాడు? ఆలోచించారా ఎప్పుడైనా? ఏమా బైబిల్ చదివేవాళ్ళు, చర్చిలకు వెళ్ళొచ్చేవాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 5లో ఉన్న వచనాన్ని కనుక మనం ఆలోచిస్తే, సువార్త అనేది కేవలం ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? కేవలం ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలీయులకు మాత్రమే వాక్యాన్ని ప్రకటించాలి. అక్కడ ఎందుకు చెప్పాడు? మరి ఇక్కడ ఎందుకు చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి ఎందుకు చెప్పమన్నాడు అంటే ఆ సందర్భం వేరు. అది ఏ సందర్భమో తెలుసా అండి? యేసుక్రీస్తు గారు బ్రతికి ఉన్న సందర్భంలో చెప్పిన మాట. మార్కు సువార్తలో సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పిన మాట ఎప్పుడుదో తెలుసా? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పిన మాట. ఆ సందర్భం వేరు. ఆ సందర్భంలో ఎందుకు ఇశ్రాయేల్ దగ్గరికే వెళ్ళమన్నాడు? యేసుక్రీస్తు గారు వచ్చింది మొట్టమొదట ఇశ్రాయేలీయుల కంటే యూదులకు వాక్యాన్ని అందించటానికి. రక్షణ ప్రసాదించాలి. ఈ రోజు మనకు రక్షణ కావాలనుకోండి, ఓకేనా? రక్షణ కావాలంటే మనం ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. ఎవరి నామాన బాప్తిస్మం తీసుకుంటాం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? మన పాపాలన్నీ కడగబడతాయి. ఎవరి ద్వారా కడగబడతాయి? క్రీస్తు రక్తం ద్వారా కడగబడతాయి. అవునా? మరి క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి అంటే క్రీస్తు చనిపోవాలి, రక్తాన్ని ధారపోయాలి. అప్పటికి క్రీస్తు రక్తాన్ని ధారపోసాడా? మత్తయి సువార్తలో చెప్పేటప్పటికి అప్పటికి యేసుక్రీస్తు గారు చనిపోలేదు కాబట్టి కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే సువార్తను ప్రకటించినప్పుడు వారు నమ్మితే వాళ్ళకి రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చాడు. జస్ట్ నమ్మితే వాళ్ళకి రక్షణ ఇచ్చేసాడండి. నమ్మితే చాలా రక్షణ వచ్చింది. కానీ ఆయన చనిపోయిన తరువాత అన్యజనులు రక్షణలోనికి రావాలంటే వారికి క్రీస్తు రక్తం అవసరం కాబట్టి ఆయన రక్తం కార్చిన తరువాత సర్వలోకానికి వెళ్ళమన్నాడు. అది ఆ సందర్భంలో చెప్పింది, ఇది ఈ సందర్భంలో చెప్పింది. సందర్భాలు అర్థం కాకపోతే బైబిల్ ఒక్క ముక్క కూడా అర్థం కాదు. మరి ముందు వచనాన్ని పట్టుకుంటే మనం అసలు సువార్త అసలు ప్రపంచంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళకి చెప్తే సరిపోతుంది. అవునా కదా? మరి ఈరోజు సర్వలోకానికి ఎందుకు చెప్తున్నాం అంటే ముందు యేసుక్రీస్తు గారు చెప్పిన మాట వర్తిస్తాదా? ఈ కాలంలో అది వర్తిస్తాదా? వర్తించదు. దట్ ఈస్ ఎక్స్పైర్డ్. ఆ మందు, ఆ మాట ఎక్స్పైర్ అయ్యింది. నేను ఒక ఉత్తరం రాశాను. వచ్చే నెల 10వ తారీఖున నేను వస్తున్నాను అని ఒక ఉత్తరం రాశానండి. మా ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత మళ్ళీ ఒక ఉత్తరం రాశాను, నేను వచ్చే నెల 10ని రావట్లేదు, 25న వస్తున్నాను అని. దేన్ని పరిగణలోకి తీసుకోవాలి?
రెండూ నేను రాసినయే, రెండూ మా అమ్మగారికి రాసినయే. కుదరదు, నేను ముందుదే తీసుకుంటానంటే అర్థం ఉంది అసలు దానికి? దేవుని పిల్లలారా, ఇలా బైబిల్లో ఉన్న మాటలు అర్థం కాక ఎవరితో ఏ కాలానికి చెందిన మాటలు ఏ సందర్భంలో మాట్లాడతారనే కనీస జ్ఞానం లేకపోవటం వల్ల ఈరోజు బైబిల్ ఎవ్వరికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇకపోతే నాలుగవ అంశం చివరిది, ఇక క్లోజ్ చేసేస్తాను, ఓకేనా అండి? బైబిల్ చదివేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అతి ప్రధానమైన 4వ అంశం ఉపయోగిస్తున్న భాష. బైబిల్లో రాయబడిన పదజాలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అనేకమైన భావాలను దేవుడు చెప్పేటప్పుడు కొన్ని అక్షరాలను ప్రయోగించాడు. అక్షరాలను తీసుకున్నాం అనుకోండి, మనకి బైబిల్ ఏం అర్థం కాదండి. అక్షరాల వెనుక ఉన్న భావాన్ని గమనించాలి. యేసుక్రీస్తుని గొర్రె పిల్ల అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. చూడండి ఎక్కడ ఉంటుంది అది? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే యేసుక్రీస్తు గొర్రెలు కాసుకునేవాడా? ఏమండి ఏం సార్ చంద్రయ్య గారు, యేసుక్రీస్తు గొర్రెలు కాసుకునేవాడా? గొర్రెలు కాపరా? మరి గొర్రెలు కాపరా అన్నాడేంటి? గొర్రెలు అంటే అమాయకమైన ప్రజలు. వారిని వాక్యం అనే ఆహారాన్ని పెట్టి కాసే ఆయనను నేను. అది ఆ మాటలో అర్థం. నేను యేసుక్రీస్తు గొర్రె పిల్ల అని ఉంటుంది బైబిల్లో, అవునండి కదా? యేసుక్రీస్తు గొర్రె పిల్ల అనగానే, లేదా గొర్రెలు కాపరి అనగానే మనలో ఎలా ఆలోచన, యేసుక్రీస్తు గొర్రెలు గారు కాపరి కాబట్టి. యేసుక్రీస్తు చేతిలో ఒక కర్ర చూసారా? సంకలం ఒక గొర్రె పిల్ల, అంటే పుట్టిన ఒక గొర్రె పిల్ల నడవలేదు కాబట్టి నేను మోసుకొస్తూ ఒక గొర్రె, ఆయన చుట్టూ కాసిన గొర్రెలు. యేసుక్రీస్తు బొమ్మ చూసారు ఎప్పుడైనా? అంటే వీళ్ళకి ఏమర్థమైంది? అక్షరాలను తీసుకున్నారు, భావాన్ని తీసుకోలేదండి. గొర్రె పిల్ల అని ఎందుకన్నారు యేసుక్రీస్తుని? గొర్రె పిల్ల వంటి స్వభావం కలిగిన ఆయన. గొర్రె పిల్ల చూసారు, సాధు జంతువు, తిరగబడదు, వచ్చి కరవదు, మొరగదు, అవునండి కదా? అమాయకమైన జీవి, నిష్కల్మషమైనది, పాపము లేనిది, లొంగుబాటు కలిగినది. గొర్రెను చంపటానికి కత్తి పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, యజమాని వెనక నడుచుకుంటూ వస్తుందండి. అది అలాగా. మన కుక్క అయినా కర్ర పట్టుకుంటే మన దగ్గరికి వస్తుందేమో? రాదు. మనం పెంచే కుక్క కర్ర పట్టుకుంటే మన దగ్గర రాదు. కానీ మనం పెంచే గొర్రె మనం కత్తి పట్టుకుని రా అన్న సరే మనం కూడా వచ్చేస్తాం. అది అమాయకపు స్వభావము, సాధు స్వభావము అంటే అది. దానిని గురించి చెప్పడానికి క్రీస్తును గొర్రె పిల్ల అన్నాడని తప్పని యేసుక్రీస్తుకు ఒక చిన్న తోక, 2 చెవులు, ఇలాగ డెప్ప చెవులు, ఒంటి నిండా బొచ్చులు ఏమండి యేసుక్రీస్తుకి? అక్షరాలను కాదు చూడవలసింది, అక్షరాల వెనుక ఉన్న భావాన్ని. సాతానును ఏమంటాడో తెలుసా అండి? క్రూర మృగము అంటాడు, ఘట సర్పము అంటాడు, 4 తలకాయలు లేదా 10 తలకాయలు అంటాడు, 10 చేతులు అంటాడు. అంటే ఒక తలకాయి, ఒక మెదడుండే మనిషి ఎంత తీవ్రంగా ఆలోచించగలిగితే 10 తలకాయలతో, 10 మెదళ్లతో 10 ఆలోచనలు చేస్తే ఎలా ఉంటుంది, ఎంత క్రూరంగా ఉంటుంది? ఘట సర్పము అని చెప్పడం కోసం దేవుడు ఆ పదాన్ని ప్రయోగించాడు. సర్పము అన్నాడు అంటే పాము అంటే 2 నాలుకల ధోరణి, అవునా? 2 నాలుకల ధోరణితో సాతాను మాట్లాడుతుంది. గమనించండి. ఎప్పుడైనా ఈ పండు తినమని చెప్పాడా దేవుడు? చెప్పాడండి. ఉత్తిదే పండు తింటే చచ్చిపోతారని చెప్పాడు, కానీ ఉత్తిదే అదంతా నమ్మకన్నది. చూసారా? 2 నాలుకల ధోరణి అంటే మంచి చేస్తున్నట్టుగా మాట్లాడుతూ, పండు తినేసిన తర్వాత మీరు దేవుళ్ళు వంటి వారైపోతారని మంచి చేస్తున్నట్టుగానే చెబుతూ వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నించింది. అది 2 నాలుకల ధోరణి అంటే. దాన్ని చెప్పటానికి దేవుడు సాతానుని ఘట సర్పం అన్నాడు, క్రూర మృగము అంటాడు, నరహంతకుడు అంటాడు, ఇంకేమున్నాయి పేర్లు? అబద్ధికుడు, నరహంతకుడు, ఇలా రకరకాల పేర్లతో సాతానును పోల్చాడు. దాని వెనక ఉన్న భావాన్ని చూడాలి. యెహోవా సైన్యములకు అధిపతి అంటాడు. ఈ సైన్యాలు ఉన్నాయండి ఆయనకి? గుర్రాలు, జెట్ ఫ్లైట్లు, ఇవన్నీ ఉంటాయా? సైన్యం, విమానదళం, నావికాదళం, ఇంకేంటి కాల్బలము, సైన్యం, ఇదంటే ఉంటా? కాదండి. ఆయన బలాన్ని గూర్చి చెప్పడానికి వాటిని ప్రయోగించాడు దేవుడు. ఈ భాష అర్థం కాలేదనుకోండి, బైబిల్లోనూ ఏమండి ఇదిగో ఇలా తగలబడతాయన్నమాట. అంటే భావాలు తెలియదు మనోళ్ళకి, అక్షరాలు మాత్రం తెలుసు. భావాలు తెలియదు, అక్షరాలు తెలుసు. భావాలు తెలియదు, అక్షరాలు తెలుసు. ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, టాప్ సీక్రెట్, బయట ఎవరికి చెప్పకండి, ఓకేనా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. హల్లెలూయా అంటే ఏంటండి? దేవుని స్తుతించుట 100% కరెక్ట్. ఇంకా జరుగునుగాక. చంద్రయ్య గారు చెప్పండి. చర్చిలకు వెళ్ళొస్తున్న వారు మాట్లాడరేంటి? హల్లెలూయా అంటే ఏంటి? జరుగునుగాక ఎక్కడుంది బైబిల్లో? దేవుని స్తుతించుట ఎక్కడుంది బైబిల్లో? నిన్ను కాదు అడుగుతా. ఏం సార్ విజయ గారు చెప్పాలి. చూసారా, అక్షరాలే మనకు తెలుసు, తెలియదు. భావం తెలియదు, ఎక్కడుందో తెలియదు బైబిల్లో, ఎందుకు ఆ పదం ఉందో తెలియదు, ఎవరు చెప్తున్నారో తెలియదు, ఎప్పుడు చెప్పాలో తెలియదు, ఎవరు చెప్పాలో తెలియదు, ఏమీ తెలియదు. బైబిల్లో ఉంది కదండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ఎందుకేనండి మేమంటే ఎవరికి ఇష్టం ఉన్నదా? బైబిల్లో ఉన్న నిజాలు బయట పెడతాం కదా. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? మీరు నశించిపోవటం ఇష్టం లేక. నేను మీకు చెప్పాను గతంలో, పరలోకం వెళ్లకుండా ఉండాలి అంటే హత్య చేయాల్సిన అవసరం లేదండి, వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న దేవుడు చెప్పిన ఒక చిన్న మాటను అపార్థం చేసుకుంటే చాలు, మనిషి నరకానికి వెళ్ళిపోతాడు. అపార్థం, అయ్యో ఇలా ఉండాల్సింది ఇలా అనుకున్నానా అని అనుకున్నావా, అయిపోయాం, ఫినిష్. ఏమన్నా అంతే కదండి. ఒక ట్రైన్ ఎక్కాల్సింది పోయి ఇంకో ట్రైన్ ఎక్కామనుకోండి, ఏం జరుగుతుంది? ఇంకొక చోటకి వెళ్తుంది. అవునా? అడ్డే తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. నవీన్, నువ్వు అడిగింది ఇదే పోయిన వారం. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏమిటి అది చెప్పొచ్చా? దాని కింద రెడ్ లైన్తో అండర్లైన్ చేశారు ఏంటని అడిగాడు నన్ను. వచ్చే వారం చెప్తాను, గుర్తు చేయనని. గుర్తు చేసావా? హల్లెలూయా. చదవండి మొదటి వచనం నుంచి. 19వ అధ్యాయము మొదటి వచనం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. అక్కడ ఏమైనా అంకేసి ఉందా? ఎంత ఉంది? కింద ఏముంది? 2 దగ్గర హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి. లేవరా బుచ్చిలే, నిలబడు. నేనేమన్నానండి? నిలబడు అన్నాను. అప్పుడు వాడు ఏం చేశాడు? మా తమ్ముడు నిలబడ్డాడు. నిలబడాలి. ప్రభువును స్తుతించుడి అని చెబుతుంది ఒక దూత మిగిలిన దూతలతోటి. అవునా? అనేక దూతల సమూహం ఉంది అక్కడ. ఒక దూత ఉంది, మిగిలిన దూతలతో చెబుతుంది, మీరు ప్రభువును స్తుతించండి. దానికి అర్థం ఏంటో తెలుసా? హల్లెలూయా అన్నది. అంటే ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి? ప్రభువును స్తుతించాలి. వెంటనే వాళ్ళ కూడా హల్లెలూయా అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు కూడా ప్రభువును స్తుతించుడి అన్నారు. ఇప్పుడు మళ్ళీ యువతల నుంచి హల్లెలూయా, మళ్ళీ అవతల నుంచి ఏమొస్తుంది? చర్చిల్లో ఏం జరుగుతుంది గమనించారా? అమ్మ దేవుని సోదరం హల్లెలూయా అంటాడు. కింద వాళ్ళందరూ ఏమంటారు అంటే మీరు ప్రభువును స్తుతించండి అని ఈయన చెప్పాడు. కింద వాళ్ళు ఏమన్నారు? ప్రభువును స్తుతించండి అని వాళ్ళు అంటారు. ప్రభువును స్తుతించండి అని, నేను ప్రభువును స్తుతించండి అని మీరు ఇలా ఒకరికి ఒకరు చెబుతున్నారే తప్పించి ప్రభువును ఎవరు స్తుతిస్తున్నారు? దేవునికి స్తోత్రం కాదండి. ప్రభువును స్తుతించడం కాదు హల్లెలూయా అంటే. ప్రభువును స్తుతించడము కాదు, ప్రభువును స్తుతించుడి అని చెప్పడం. అర్థమైందా? అర్థమైందా సార్? తమ్ముడు అర్థమైందా నీకు? నీకు అర్థం కాలేదు.
హల్లెలూయా అనే పదమునకు అర్థము ప్రభువును స్తుతించుడి. మీరు కొంచెం సౌండ్ పెంచండి అన్నాను నేను. అప్పుడు మీరు ఏం చెయ్యాలి? అప్పుడు మీరు వెంటనే మీరు కొంచెం సౌండ్ పెంచండి అన్నారు అనుకో నాతోటి, ఎలా ఉంటుంది? అర్థమైంది ఇప్పుడు మీకు పాయింట్? అదన్నమాట. ఇది పరలోకంలో దేవదూతలు మాట్లాడుకునే మాట. హల్లెలూయా అనేది ఈ కొత్త నిబంధన గ్రీకు భాషలో, ఆదిమ గ్రీకు భాషలో వ్రాయబడింది. ఆ గ్రీకు భాషలో హల్లెలూయా అనే పదానికి అర్థము ప్రభువును స్తుతించుటి. ఇక్కడ పాస్టర్ గారి నుంచి హల్లెలూయా అని చెప్పాడు అనుకోండి, అంటే ఆయన ఏం చెప్పినట్లు లెక్క? మీరు ప్రభువును స్తుతించండి అని మీతో చెప్పాడు. అప్పుడు మీరు ఏం చెయ్యాలి? ప్రభువా మీకు స్తోత్రములు, దేవా మీకు స్తోత్రములు అని మీరు చెప్పాలి. అప్పుడు మళ్ళీ అలా అనుకుంటే మీరేమంటున్నారు వెంటనే? ఏంటిది? మనం అలా అనకూడదమ్మా. హల్లెలూయా అనే మాటకు అర్థం ఇది అని ఎవడని చెప్పాడా అండి? ఇంతవరకు ప్రపంచంలో ఎన్ని వేల సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నారు, ఎంతమంది బైబిల్ పండితులు ఉన్నారు అడగండి. టీవీ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, పెద్దవాడి మొదలుకొని చిన్నవాడి వరకు మాటకు ముందు మాటకు తర్వాత హల్లెలూయా 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 హల్లెలూయా. ఏంటది? ఏం చేస్తున్నావు నువ్వు? బైబిల్ అర్థమైందా? మాట్లాడుతున్న మాటలు ఎవరివో తెలుసా? ఎవరి సన్నిధిలో ఎవరి మాటలు పట్టుకుని మాట్లాడుతున్నారో తెలుసా? దేవుడి మాటలండి. కోయిటోడి దగ్గరికి వెళ్ళి నోటుకు వచ్చిన మాట ఒకటి మాట్లాడండి, అర్థం పర్థం లేని మాట. సహిస్తాడా వాడు? మన పనిచేస్తున్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి మీ నోటుకు వచ్చిన మాట. సహిస్తాడా వాడు? మరి దేవుడి ముందుకు ఎందుకు అలసత్వం? పరిశోధన లేదు బైబిల్ మీద, రీసెర్చ్ లేదు బైబిల్ మీద. ఆడు చెప్పాడు మనం చెబుతామే, ఎందుకని ఆడిపోతే మనం కూడా. అందుకే గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల ఇద్దరూ కలిసి కొంటానాడు. అందుకే మరి మా ప్రభు, మా అయ్యగారు హల్లెలూయా అంటే అర్థం చెప్పలేదు ప్రభా. నీకు బుర్ర లేదురా, నీకు కళ్ళు లేవురా అంటే వాడు ఏది చెప్తే అది నువ్వు నమ్మేస్తావా? నేను బైబిల్లో చెప్పాను లేదా నీకు అనవసరం, తోసేయండి ఇద్దరిని అంటాడు అంతే. గుడ్డివాడు త్రోవ చూపిన ఎడల. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు 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 తండ్రి గారు అంత దారుణంగా బోధకులను తిడుతుంటాడు? పిడి సుందర్రావు గారు ఆయన తిట్టేస్తున్నాడు, ఆయన అందరిని తిట్టేస్తున్నాడు, అందరిని విమర్శించేస్తున్నాడు. ఈ పాస్టర్లు అందరూ ఒక్కటే గోల. ఎందుకు తిడుతున్నాడు ఆయన? ఎందుకు తిడతాను నేను? నాశనం అయిపోతున్నారండి. దీనివల్ల నష్టపోయేది ఎవరో తెలుసా? మీరు వెళ్ళిపోతున్నారు నరకానికి. మీకు తెలియటం లేదండి. ఎందుకనుకుంటున్నారు? ఈ ఖర్చు నెలకు 100 దినార్లు ఇక్కడ అద్దె, నెలకు 80 దినార్లు అక్కడ గద్దె, అక్కడ ఒక 70 దినార్లు అద్దె. ఎందుకు? ఒళ్ళు కొవ్వెక్కిపోయి కొట్టుకుంటున్నాను అనుకున్నారు నన్ను? నెలకు 250 దినార్లు జీతం. అందరూ కాస్త డబ్బులు ఇస్తే మిగిలిన డబ్బులు నేను వేసుకుని కడుతున్నాను రెంట్లు. తెలుసా మీకు? ఎందుకు? మీకు నిజాలు తెలియ చెప్పాలి. మీకు నిజాలు తెలియాలి. మీరు దేవుని పిల్లలు. సాతాను తెలివిగా తప్పుదారి పట్టిస్తుంది అందరినీ. ఈ బోధకుల రూపంలో ప్రపంచంలో విజృంభిస్తుంది సాతాను. అది ప్రపంచానికి అర్థం కావటం లేదండి. ఎలాగైనా సరే ఈ నిజాన్ని ప్రపంచ ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి. అదే ఆయన ఆశయం, అదే మా ఆశయం. మీరు తిట్టుకున్నా, మీరు మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని చంపినా, ఈ ప్రపంచం అంతా మమ్మల్ని అసహ్యించుకున్నా, ఇది చేసి తీరతాం. ఈ సువార్తను చెప్పి తీరతాం. అపోస్తులను కొడితే వాళ్ళు ఆగారా? యేసుక్రీస్తుని కొడితే ఆయన ఆగాడా? శిష్యులు కొడితే ఆగారా? నిజం చెప్పడంలో తమ ప్రాణాలను ధారపోసిన వాళ్ళండి. ఈ వాస్తవాన్ని, దేవుడు చెప్పిన ఈ మహాజ్ఞానాన్ని, దేవుని వేదాన్ని ఈ ప్రపంచానికి చెప్పుతామండి. అది ఎంత ప్రమాదమైనా సరే, ఎవరు స్వీకరించినా స్వీకరించకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవం. మీకు నచ్చకపోవచ్చు ఇప్పుడు హల్లెలూయా అని నేను చెప్పిన మాట, ఎందుకంటే మీరు అందరూ దొరికేశారు. మీ బోధకులందరూ దొరికేశారు. మిమ్మల్ని అందరినీ తప్పుదారిలో పట్టిస్తున్నారు. ఈ మాటలు మీరు వెళ్ళి మీ పాస్టర్తో చెప్పండి. ఇక్కడ అడుగు పెట్టొద్దు అంటాడు మిమ్మల్ని. అది తప్పుడు బోధ అంటాడు, అది సాతాను బోధ అంటారు. అది ఎవరు వినొద్దని చెప్తున్నారు ఈ రోజున. ఎందుకు? ఏది నేను మీకు చెప్పింది బైబిల్లో లేనిది ఒకటి చూపించండి. ఇన్ని వారాల నుంచి ఇది 8వ వారం ఇక్కడ, అవునా? మీరు చెప్పింది ఇదిగో ఈ ముక్క బైబిల్లో లేదు, బైబిల్కి వ్యతిరేకంగా ఉంది, ఒక్కటి చూపించండి. దేవుని పిల్లలు ఆలోచించండి. చాలా తెలివిగా మోసం చేస్తుంది సాతాను ప్రపంచాన్ని. బైబిల్ పరిశీలించకపోవడం వలన, బైబిల్ చదవకపోవడం వలన, బైబిల్లో ఉన్న అక్షరాల వెనక ఉన్న భావాలు ప్రపంచ ప్రజలకు అర్థం కాలేదు. హల్లెలూయా అనే మాట తప్పండి. హల్లెలూయా చెప్తే తిరిగి చెప్పడం అనేది తప్పు.
మీరు ఈ మాట మీ పాస్టర్ని అడిగిన వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళావా అంటాడు, అంతే అయిపోయావు నువ్వు అంటాడు. చెప్తున్నారంట నా గురించి. ఒక్కసారి కనుక మీరు దారి తప్పారంటే ఇక మిమ్మల్ని బాగు చేయటం మా వల్ల కాదన్నారు. ఏం చేస్తున్నాను ఇక్కడ నేను? బూతు సినిమాలు ఏమైనా చూపిస్తున్నావా? ఏమండి, బూతు సినిమాలు ఆడవాళ్ళు మగవాళ్ళు సెట్ చేస్తున్నావా? చర్చిలకి ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళుతున్నారు చర్చిలకి? ఎవడు దొరుకుతాడనా, లేకపోతే ఎవత దొరుకుతుందనా? ఏం జరుగుతున్నాయి చర్చిల్లో మీకు తెలీదా? ఏం జరుగుతుంది కోవిడ్ సమాజంలో? ఆడవాళ్ళ కోసం మగవాళ్ళ కోసం చర్చిలకు వెళ్ళేవాళ్ళే. అలా నేర్పిస్తున్నాను ఇక్కడ? బూతులు నేర్పుతున్నావా? వ్యభిచారం నేర్పిస్తున్నావా? స్వచ్ఛమైన దేవుని మాటల్లో బైబిల్లో నేర్పిస్తున్నామండి. అది తప్ప? ఇక్కడికి వెళ్ళకూడదా? ఇక్కడికి రాకూడదా? ఎవరోనో మా దగ్గరకు వస్తే చెడిపోతారా? దేవుని పిల్లారా, మోసపోకండి. తప్పును సరిదిద్దుకోండి. తప్పు జరిగింది, ఓకే, ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, ఇక నుంచి అయినా తప్పును సరిదిద్దుకోండి. పర్వాలేదులేండి, పర్లేదులేండి, ఏం జరుగుతుందిలే, ఏమవుతుందిలే అండి, వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చేస్తున్నాం, వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారండి, మేము అదేం వెంటలేదులే అండి, మేము వచ్చేస్తున్నాము, అయినా సరే వెళ్ళి చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేదో కూర్చుంటున్నామండి అని ఒకవేళ మీరు అంటారేమో. మీకు ఒక మంచి వచనం చూపించి క్లోజ్ చేసేస్తాను. ఒకటి చివరి, ఇంక భయపడకండి, ఇది ఆఖరి వచనం, ఇంక భయపడద్దు దయచేసి ఎవరు. 2వ యోహాను, యోహాను గారు రాసిన 2వ పత్రిక 9వ వచనం, 10వ వచనం చూడండి. ఎవడైనను తీశారందరూ 2వ యోహాను గారు రాసిన 2వ పత్రిక 10వ వచనం. ఎవడైనను ఈ బోధ ఎందుకు చూశారు? బైబిల్ను ఓపెన్ చేస్తున్నాం అలాగే ఎక్కడికక్కడ పెన్ టు పిన్, కోడిగుడ్డు కేకలు లాగటం అంటారు చూసావా, అలా లాగుతున్నామండి ఒక్కొక్కటి విషయాలు బైబిల్లోంచి. ఇది దేవుని బోధ, ఇది దేవుని సువార్త, దేవుని రాయించిన భావాలు ఇవన్నీ. ఈ బోధను తేక ఎవడైనా మీ యొద్దకు కనుక వస్తే వాణ్ణి మీ ఇంట చేర్చుకొనవద్దు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటో తెలుసా? ప్రభువును స్తుతించుడని ఇంగ్లీష్లో తమ్ముడు, అర్థమైందా? ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్, ప్రభువును స్తుతించుడి, తెలుగులో ప్రభువును స్తుతించుడి అంటున్నాం, అదే తేడా. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. అతను ఏమన్నాడు? వాణిని మీ ఇంట రండి లోపలికి వచ్చి ప్రార్థన చేశాను అయ్య గారు. వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు. వందాలు అయ్య గారు, సలాం అలైకుం, శుభమని వానితో చెప్పనవద్దు. చెబితే ఏమవుతుందండి అనుకున్నారేమో. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడవుతాడు. వాడు ఎలాంటి వాడువో నువ్వు కూడా అంతే అన్నాడు. తప్పు జరుగుతున్న చోటున మనం కూర్చున్నా జరుగుతున్న తప్పును మనం సమర్థించినట్టు లెక్క. మోజస్ గారు, అవునా? ఏ చర్చిలోనూ అడుగు పెట్టనండి నేను. అందుకే తెలుసా, సమాజాన్ని నువ్వు కాపాడాలి. నక్సలైట్లని తీసుకువచ్చి జనజీవన స్రవంతిలో కలపాలంటే మనం ఏం చేయాలో తెలుసా అండి? నక్సలైట్లో కలుస్తామా వెళ్ళి? అక్కడికి వెళ్ళి మీరు చేసేది తప్పని చెప్తామా? ఎక్కడి నుంచి చెప్పాలి చేసేది తప్పని? బయట నుంచి, అవునా? బయట నుంచి చెప్పాలి, రే నువ్వు చేసేది తప్పని. నువ్వు వాళ్ళలో చేరి వాళ్ళతో కలిసి వాళ్ళతో భోంచేసి అబ్బెబ్బెబ్బ మీరు చేసే తప్పు, మీరు బయటికి రండి అంటే నువ్వు వాళ్ళతో కలిసిన రోజు నువ్వు కూడా ఎవరు అయిపోతావు? వాళ్ళతో ఒకళ్ళమైపోతాం మనం కూడా. తీవ్రవాదులను మార్చాలంటే మనం తీవ్రవాదుల దగ్గరికి వెళ్ళకూడదండి. వెళితే మనం కూడా వాళ్ళతో పాటు సమానమే. బయట ఉండి సమాజాన్ని మార్చాలి, జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. మనం అక్కడ తప్పు జరుగుతుందని తెలిసినప్పటికీ మనం అక్కడికి వెళ్ళి కూర్చున్నామంటే ఆ తప్పును మనం అంగీకరించినట్టు అన్నాడు. ఇక్కడ చూసారా, వాడు ఎలాంటి తప్పు చేస్తున్నాడో నువ్వు కూడా ఆ తప్పులో దొందే ఏకమైపోయినట్లు లెక్కన్నాడు దేవుడు. దేవుని పిల్లారా ఆలోచించండి. బైబిల్ సమాజం అనుకున్నంత తేలిక కాలేదు. మనిషి ఆలోచనలకు అందనిది బైబిల్. ప్రతి మనిషి దేవుని ఆలోచనకు లోబడి బైబిల్ని పరిశీలించాలి, పరిశోధించాలి, చదవాలి తప్పించి మనిషి ఆలోచనలకు బైబిల్ లాక్కూడదు. అవునా? దేవుడు
ఈ దేశంలో మనం మీరందరూ పని చేసుకుంటున్నారు కదండి, పని ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క పని ఇస్తారు, అవునా? మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి. అలా కుదరదండి, మాకు నచ్చింది మేము చేస్తాం, మేము చేసిందే మీరు పనిగా తీసుకున్నట్టు కుదురుతుందా? అరే అహ్మదీ వెళ్ళి సరుకు డెలివరీ ఇచ్చిరా అంటాడు. లేదు లేదు, నేను నా జహరా వెళ్ళి అక్కడ డెలివరీ ఇచ్చేస్తున్నాను అనుకో. ఏ మతిపోయిందా అంటాడా? నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతవరకే, నాకు సలహాలు ఇవ్వకు, నన్ను లాగుదామని చూడకు నువ్వు, అవునా? దేవుడు చెప్పింది పాటించాలి ఎంతవరకే. క్రైస్తవుడు నీ ఆలోచనలకు దేవుణ్ణి లాగేద్దామని ట్రై చేయకూడదు. మనం దేవుడి ఎత్తుకు ఎదగాలి, అది దేవుని కోరిక. కాబట్టి దేవుని పిల్లారా ఆలోచించండి. బైబిల్ 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 ఒక మహాజ్ఞాన గ్రంథం. బైబిల్లో దేవుడు రాయించిన విషయాలు ఇంతవరకు ఈ సైన్స్కి అంతు పట్టలేదు. చూలాలి గర్భమున ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నవి మీకు తెలియదు అనడంతే దేవుడు. అనడా? ఇంతవరకు ఈ శాస్త్ర ప్రపంచానికి తెలియదండి. ఒక చిన్న కణము నుంచి మనిషి ఎలా తయారయ్యాడు, ఎముకలు ఎలా వచ్చాయని ఇంతవరకు తెలియదు. దట్స్ ఇట్. ఈరోజు సైన్స్ కన్నా ఎన్నో అపురూపమైన విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు నిక్షిప్తపరిచాడు. ఒక్కొక్క ప్రసంగాన్ని, ఒక్కొక్క అంశాన్ని మనం వారానికొకటి చూసుకుంటూ వెళుతున్నాం. ఎన్ని మాటలు ఉంటాయి తెలుసా? మతి చెదిరిపోయే అంశాలు బైబిల్లో ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్క వారం కూడా మిస్ కాకుండా రండి దయచేసి. మీకు తెలియదండి, మీకు ఇప్పుడు అర్థం కావటం లేదు. ఎన్ని సంగతులు ఉన్నాయంటే దాదాపు 200-300కి పైగా స్టాక్ మెసేజెస్ ఉంటాయి మన దగ్గర. అన్ని వందల విషయాలు దేవుడు రాయించాడు. కొన్ని వేల అంశాలు బైబిల్లో నిక్షిప్తపరిచాడు దేవుడు. అవన్నీ మీకు దొరుకుతాయి ఒక్కొక్కటిగా క్రమంగా వస్తే బైబిల్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. దేవుని పిల్లారా, బైబిల్ ఏమీ కాకుండా ఒక చిన్న పుస్తకంగా, తెల్ల కాగితాలు, ఎర్రటి అంచు, ఒక నల్లటి అట్టా వేసుకుని జిప్పు వేసి మూసేసి మన తల దగ్గర పెట్టుకుంటున్నాం. ఏం కాకుండా దీన్ని పట్టుకు తిరుగుతున్నాం. ఇది సాక్షాత్తు దేవుని మాట అండి. దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనిషి తిరిగి దేవుడి దగ్గరకు వెళ్ళటానికి దేవుడు విప్పిన తన మనస్సు బైబిల్ అంటే. దేవుని ఆలోచనలకు ప్రతిరూపం బైబిల్. మానవాళి మీద, తన పిల్లల మీద దేవుడు పెట్టుకున్న ప్రేమకు ప్రతిరూపం బైబిల్. భూమి మీదకి వచ్చిన వాడు ఎలా బ్రతకాలో, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో సమస్తము వ్రాయించి ఇచ్చిన పుస్తకం బైబిల్ అంటే. ఏమండి, ఈ తండ్రి, ఏ తండ్రి అయినా ఏమండి ఇంతటి లెటర్ రాయించి పెట్టాడండి తన పిల్లలకి. కోయిట్ దేశంలో ఉన్న మన తల్లిదండ్రులు, నాయన జాగ్రత్తగా వెళ్ళిరా, ఇంటి దగ్గర చెప్తారు, సాగనంపుతారు, టాటా బైబిల్ చెప్తారు. కానీ ఎవరైనా ఇదిగో నువ్వు కోవిడ్లో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, నువ్వు బ్రతికినంతకాలం ఇలా జాగ్రత్తగా ఉండాలని ఏ తండ్రి అయినా వ్రాయించి చేతికిచ్చాడా అండి? భూలోకంలోకి వస్తున్న తన పిల్లలు చెడిపోకుండా ఉండాలని సాక్షాత్తు కన్న తండ్రి వ్రాయించి ఇచ్చిన ఉత్తరమే బైబిల్ అండి. ఏమనుకుంటున్నారు? ఇది బైబిల్. తేలిగ్గా చూడకండి దీన్ని. ఇది ఒక మత పుస్తకం కాదు, ఇది ఒక మహాజ్ఞాన గ్రంథం. దీన్ని అర్థం చేసుకుని దీని ప్రకారం బ్రతికిన వాడే దేవుని దగ్గరకు వెళ్ళగలడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి అనే పాఠాన్ని చూసాం. చాలాసేపు వచ్చింది, ఇంకా చాలా ఉంటుంది. వీలైనప్పుడు మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పిల్లలందరూ చాలా ఓపికగా, శ్రద్ధగా తండ్రి మీ మాటలు విన్నారు. ఇంతవరకు వినని మాటలు, అర్థం కాని విషయాలు మీ పిల్లలు నేర్చుకున్నారు తండ్రి. బైబిల్ మీరు రాయించి ఇచ్చారు, అది ఎలా చదవాలో తెలియక